basically you can see this in this problem. There is a simple circuit that is given. You can see there are only two capacitors in the circuit. Okay, good morning to all. We'll continue our discussion on capacitors. We'll do some more problems today. You can see that basically there is a very simple circuit that is given here. Two capacitors, they are connected in series here. చూస్తే 2 మైక్రోఫారడ్ ఒకటి 3 మైక్రోఫారడ్ ఒకటి రెండు కెపాసిటర్లు సిరీస్లో కనెక్షన్ ఉంది. ఇక్కడ ఒక 100 వోల్ట్ బ్యాటరీకి కనెక్ట్ అయి ఉంది. ఇది ఎంటైర్ సర్క్యూట్ ఇది. ఓకే, ఇక్కడ ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఈక్వివలెంట్ కెపాసిటెన్స్. దట్స్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. ద సెకండ్ ఈజ్ ద ఛార్జ్ స్టోర్డ్ ఇన్ ఈచ్ కెపాసిటర్. అంటే ఇండివిజువల్ కెపాసిటెన్సెస్ ఇచ్చారు మనకు, ఇండివిజువల్గా ఎంత ఛార్జ్ స్టోర్ అవుతుంది అనేది క్వశ్చన్. తర్వాత థర్డ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఈచ్ కెపాసిటర్. మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్ 100 వోల్ట్, ఈచ్ కెపాసిటర్ అక్రాస్ ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది అనేది థర్డ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఒక్కొక్కటి 3 పార్ట్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు యూజింగ్ ద సింపుల్ ప్రిన్సిపల్స్ దట్ వీ ఆల్రెడీ నో. ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ క్యాల్కులేట్ చేయడానికి సిరీస్ సర్క్యూట్లో వాట్ ఈస్ ద ఫార్ములా? C1 C2 డివైడెడ్ బై C1 ప్లస్ C2 ఆర్ 1/C ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2. సో మీరు అక్కడి నుంచి C1 C2 బై C1 ప్లస్ C2 ఫార్ములాకు రావచ్చు. దెన్ బై టేకింగ్ జస్ట్ LCM యూ గెట్ దిస్ ఫార్ములా కదా. ఇక్కడ నుంచి మీరు ఇచ్చిన రెండు కెపాసిటెన్స్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2 మైక్రోఫారడ్ ఒకటి 3 మైక్రోఫారడ్ ఒకటి, కింద 2 + 3 మైక్రోఫారడ్ అంటే 5 మైక్రోఫారడ్. సో మైక్రోఫారడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో ఆన్సర్ మీకు ఆటోమేటిక్గా మైక్రోఫారడ్లో వస్తుంది, ఎందుకంటే పైన మైక్రోఫారడ్ స్క్వేర్ అవుతుంది మల్టిప్లై చేసేటప్పటికి, కింద ఓన్లీ మైక్రోఫారడ్ ఉంటుంది. ఆ మైక్రోఫారడ్ స్క్వేర్లో ఒక మైక్రోఫారడ్ కట్ చేస్తే మీకు ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ అంటే ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ యూ విల్ గెట్ అగైన్ ఇన్ మైక్రోఫారడ్. సో యూనిట్స్ ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేయట్లేదు ఎక్స్ప్లిసిట్గా, జస్ట్ నంబర్స్ మాత్రం తీసుకొని 2 × 3 డివైడెడ్ బై 2 + 3 వేసుకుంటే 6/5, 2 × 3 6 డివైడెడ్ బై 5 is 1.2 మైక్రోఫారడ్. దట్ ఈస్ ద ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ ఆఫ్ 2 కెపాసిటర్స్ ఇన్ సిరీస్ కాంబినేషన్. ఇక్కడ ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ రాగానే ఛార్జ్ కనిపెట్టడం చాలా ఈజీ. వై? బికాస్ ఛార్జ్ ఈజ్ కెపాసిటెన్స్ మల్టిప్లైడ్ బై పొటెన్షియల్ వోల్టేజ్. సో క్యూ సిరీస్ సర్క్యూట్లో గుర్తుపెట్టుకోండి రూలు, ద ఛార్జ్ ఈజ్ ద టోటల్ ఛార్జ్. అంటే సర్క్యూట్ మొత్తం మీద ఛార్జ్ సేమ్ ఛార్జే వెళ్తుంది, క్యూ అని అనుకోవచ్చు దాన్ని మనం. సో దట్ ఈస్ ద ఛార్జ్ త్రూ ద ఎంటైర్ సర్క్యూట్. సో యూ కెన్ స్ట్రైట్ అవే సీ దట్ దిస్ ఈస్ ద టోటల్ ఛార్జ్ ఇన్ ద సర్క్యూట్. లెట్ us టేక్ దట్ as క్యూ. సో ఈ కెపాసిటర్ దగ్గర కూడా +Q -Q ఉంటుంది. సిమిలర్లీ +Q -Q. Therefore the charge in the circuit is C equivalent multiplied by the potential, total potential, that is 100 volt. So if you do that you will get C equivalent is 1.2 × 10⁻⁶. ఇందాకనే వచ్చింది మనకు 1.2 మైక్రోఫారడ్. మల్టిప్లై దట్ బై ద వోల్టేజ్ దట్ ఈస్ గివెన్ 100 వోల్ట్. మల్టిప్లై చేస్తే 120 మైక్రో కూలం వస్తుంది ఆన్సర్. దట్ ఈస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. దట్ ఈస్ ద ఛార్జ్ త్రూ ద కెపాసిటర్. ఈచ్ కెపాసిటర్ ఛార్జ్ సేమ్ ఛార్జ్ ఉంటుంది. సో ఛార్జ్ త్రూ ఈచ్ కెపాసిటర్ ఈస్ 120 మైక్రో కూలం. తర్వాత వాట్ ఈస్ ద పొటెన్షియల్ అక్రాస్ ఈచ్ అనేది థర్డ్ పార్ట్. అంటే ఈ 100 వోల్ట్ పొటెన్షియల్ ఎలా డివైడ్ అవుతుంది? సిరీస్లో ఉన్నప్పుడు సేమ్ పొటెన్షియల్ ఉండదు కదా. సో ఎలా డివైడ్ అవుతుంది పొటెన్షియల్? పొటెన్షియల్ ఈజ్ గోయింగ్ టు బీ డివైడింగ్ అకార్డింగ్ టు ద రివర్స్ ఆఫ్ కెపాసిటెన్స్. ఎందుకంటే సిరీస్లో కెపాసిటెన్స్ 1/C ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2. సో V ఈజ్ ప్రపోర్షనల్ టు 1/C. సో V1/V2 ఈజ్ C2/C1. అంటే తక్కువ కెపాసిటెన్స్ ఉన్న కెపాసిటర్ అక్రాస్ దట్ కెపాసిటర్ పొటెన్షియల్ విల్ బి మోర్. ఎక్కువ కెపాసిటెన్స్ వాల్యూ ఉన్న కెపాసిటర్ అక్రాస్ పొటెన్షియల్ విల్ బి లెస్. సో మీరు ఆ రకంగా ఇది ఇమాజిన్ చేసుకోవాలి. సో పొటెన్షియల్ V1 అక్రాస్ కెపాసిటర్ C1 ఈజ్ ఈక్వల్ టు C2 డివైడెడ్ బై ద టోటల్ కెపాసిటెన్స్ C1 ప్లస్ C2, విచ్ ఈజ్ ఈక్వల్ టు 3. దట్ ఈస్ సెకండ్ కెపాసిటర్ 3. అంటే అక్రాస్ 2 మైక్రోఫారడ్ కెపాసిటర్ మనకు తెలుసుకోవాలి ఫస్ట్.
దాన్ని మనం V1 అంటున్నాం. పొటెన్షియల్ అక్రాస్ దిస్ ఈజ్ V1. దానికి దిస్ వాల్యూ ప్లస్ ద టోటల్ వాల్యూ, ఇది ఫ్యాక్టర్, ద ప్రపోర్షనాలిటీ ఫ్యాక్టర్ ఇది ఆఫ్ ద టోటల్ పొటెన్షియల్ V. that will be potential across the first capacitor. సెకండ్ కెపాసిటర్కి దీనికి రివర్స్ వస్తుంది. ఎలా వస్తుంది? దట్ ఈస్ 3/5 అంటే ఇది ఎంత వస్తుంది? 3/5 ఆఫ్ 100 ఈజ్ 60 వస్తుంది. అంటే ద అదర్ వన్ ఈజ్ 40. సో అది ఎలా వస్తుందంటే 2/2 + 3 అని వస్తుంది దానికి ఆఫ్ V, దట్ ఈస్ V2. సో ఇది ఫార్ములా ఫర్ క్యాల్కులేటింగ్ ఇండివిజువల్ పొటెన్షియల్స్ అక్రాస్ ద 2 కెపాసిటర్స్. సో మనం 3/2 + 3 × V ఈజ్ ఈక్వల్ టు V1, 2/3 + 2 + 3 ఈజ్ V, దట్ ఈస్ V2. సో ఆ రకంగా వీ కెన్ క్యాల్కులేట్ ది పొటెన్షియల్స్ ఫర్ ద 2 కెపాసిటర్స్. సో ఎఫెక్టివ్లీ ఏమొస్తుంది మీకు 60 and 40 volts వస్తుంది మీకు. సో బికాస్ ఫస్ట్ ఫర్ ద 2 microfarad capacitor it is 3/2 + 3, 3/5 × 100, that is 60. The other one is 2/5 × 100, that should be 40. Or you can also calculate as V2 is V minus V1. అలా క్యాల్కులేట్ చేసినా మీకు సేమ్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే రిమైనింగ్ 2 కెపాసిటర్లే ఉన్నాయి కదా, ఒకదాని మధ్య 60 వోల్ట్ డ్రాప్ అయిపోయిందంటే ఇంకో దానికి 40 వోల్టే డ్రాప్ అవ్వాలి. ఆ 40ని మీరు డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేసి కూడా 40 అని రాసేయచ్చు. 100లో 60 తీస్తే 40. లేదా మీరు డైరెక్ట్గా క్యాల్కులేట్ చేయాలంటే ఎలా క్యాల్కులేట్ చేస్తారు? నేను ఇందాక చెప్పినట్టు చేయాలి. ద V2 ఈజ్ ఈక్వల్ టు 2/5 × 100. Then also you will get 40 volt. Okay, so this is how you can calculate even potentials across each of the individual capacitor in series. Series lo total charge same, charge is same, potential is different or potential varies. అందుకని మనకు రెండు different potentials వస్తున్నాయి across the 2 capacitors. Okay, so this is one. Next question is same model. Find the potential difference and charge on each capacitor. ఒక్కొక్క కెపాసిటర్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ V1, V2, V3 అని తీసుకోండి. ఫస్ట్ కెపాసిటర్కి V1, సెకండ్కి V2, థర్డ్కి V3. సో మీరు టోటల్ ఛార్జ్ సేమ్ ఛార్జ్ ఉంటుంది Q. సో నాకు టోటల్ ఛార్జ్ ఎంత వచ్చిందో చెప్పండి ఫస్ట్. ఆ తర్వాత V1, V2, V3 వాట్ ఆర్ ద వాల్యూస్ అని నాకు చెప్పండి. ప్లీజ్ వర్క్ దిస్ అవుట్ అండ్ టెల్ మీ ద వాల్యూస్. 8 మైక్రోఫారడ్ ఒకటి, 12 మైక్రోఫారడ్ ఒకటి, 24 మైక్రోఫారడ్ థర్డ్. 3 కెపాసిటర్లు ఉన్నాయి. 8, 12, 24 దే ఆర్ ఇన్ సిరీస్. 60 వోల్ట్ బ్యాటరీ ఉంది కనెక్షన్లో. ఇఫ్ యూ కనెక్ట్ దీస్ 3 కెపాసిటర్స్ ఇన్ దిస్ వే, ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టోటల్ ఛార్జ్, బికాస్ ద టోటల్ ఛార్జ్ ఈస్ ద సేమ్ యాజ్ ద ఛార్జ్ ఆన్ ఈచ్ కెపాసిటర్. తర్వాత 3 కెపాసిటర్స్ అక్రాస్ వాట్ ఈస్ ద పొటెన్షియల్ చెప్పండి. వాట్ ఈస్ ద పొటెన్షియల్ అక్రాస్ 3 ఆఫ్ దీస్ కెపాసిటర్స్? ప్లీజ్ వర్కౌట్ అండ్ టెల్ మీ యూజింగ్ ద సేమ్ ప్రిన్సిపల్ దట్ వీ డిడ్ ఫర్ ద ప్రీవియస్ ప్రాబ్లమ్. సేమ్ మోడల్ ఇది, జస్ట్ ఒక్క కెపాసిటర్ ఎక్కువ అయింది. ఇక్కడ 2 బదులు మనకి ఇక్కడ 3 కెపాసిటర్స్ ఉన్నాయి. ఫస్ట్ మీరు ఈక్వలెంట్ కెపాసిటెన్స్ క్యాల్కులేట్ చేయాలి. ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఎంత అవుతుందో చెప్పండి. అది కరెక్ట్గా వస్తే ఛార్జ్ ఈజీ మీకు. సో ఫస్ట్ క్యాల్కులేట్ C ఈక్వలెంట్ ఫర్ ద 3 కెపాసిటర్స్ ఇన్ సిరీస్. వాట్ ఈస్ ద ఫార్ములా? 1/C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/C1 + 1/C2 + 1/C3.
యూజ్ దిస్ ఫార్ములా టు క్యాల్కులేట్ సి ఈక్వివలెంట్. వన్స్ అది వచ్చాక ఏం చేస్తారు, ఛార్జ్ క్యాల్కులేట్ చేస్తారు, క్యూ ఈజ్ ఈక్వల్ టు సివి ఫార్ములా యూజ్ చేసి. వన్స్ అది వచ్చాక పొటెన్షియల్స్ ఎలా డివైడ్ అవుతాయని చూస్తారు, అంతే. ఎల్సిఎంలో ఎక్కడ మిస్టేక్ చేసావు చూడు ఒకసారి మళ్ళీ. క్యూ ఈజ్ ఈక్వల్ టు 90 కూడా కాదమ్మా, ఎక్కడ మిస్టేక్ చేశారు మళ్ళీ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సి ఈక్వలెంట్ ఎంత వచ్చింది కరెక్ట్గా చెప్పండి. ఎక్కడో మీరు కంగారు పడుతున్నారు ఫాస్ట్గా చేయాలని. కాదమ్మా, శశాంక్ రాంగ్, వేరే ఆన్సర్. ఎక్కడ ఫార్ములాలో ఎక్కడ ఒకటి 8 ఒకటి 12, ఒకటి 8 ఒకటి 12 ఒకటి 24. లైన్ నేను దానిపైన కనపడలేదు, మళ్ళీ లైన్ చేశాను, అందువల్ల కన్ఫ్యూషన్ అయింది. అయితే ఓకే 12 చేసుకొని తీసుకొని చేయండి ఇప్పుడు. అందుకేనా, ఓకే అదే అనుకున్నా. వెరీ గుడ్. 4 మైక్రోఫారడ్ ఈక్వలెంట్ కెపాసిటర్స్, దానికి అందరూ వెరిఫై చేసుకోండి. వన్స్ 4 వచ్చాక ఇప్పుడు టోటల్ ఛార్జ్ చెప్పండి. ఛార్జ్ త్రూ ఈచ్ కెపాసిటర్ ఈస్ నథింగ్ బట్ టోటల్ ఛార్జ్. ఇక్కడ బ్యాటరీ నుంచి ఒకే ఛార్జ్ వస్తుంది బయటికి, అది 3 కెపాసిటర్ల ద్వారా సేమ్ ఛార్జ్ వస్తుంది. ఛార్జ్ ఆన్ ఈచ్ కెపాసిటర్ ఈజ్ సేమ్. అది ఎంత ఉంటుంది? ఓ 240. సో 240 మైక్రో కూలుమ్ ఛార్జ్ ఉంటుంది. దట్ ఈస్ ద కామన్ ఛార్జ్ ఫర్ ఆల్ ద 3 కెపాసిటర్స్. ఇప్పుడు ఒక కెపాసిటర్కి ఛార్జ్ తెలిసిపోయింది, కెపాసిటర్స్ తెలిసిపోయిందంటే వోల్టేజ్ రాకొట్టడం చాలా ఈజీ కదా. క్యూ ఈజ్ ఈక్వల్ టు సివి ఫార్ములాలో వి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై సి చేస్తారు అంతే. మూడింటికి క్యూ సేమ్ కాబట్టి క్యూ సేమ్ వాల్యూ వేసుకోవాలి. కెపాసిటెన్స్ ఒకటే మారుతుంది. సో ఫస్ట్ వోల్టేజ్కి క్యూ బై C1 చేయాలి, సెకండ్ వోల్టేజ్ V2కి క్యూ బై C2 చేయాలి, థర్డ్ వోల్టేజ్ V3కి క్యూ బై C3 చేయాలంతే. సో యూ విల్ గెట్ 3 వోల్టేజెస్. వోల్టేజ్ వాల్యూస్ ఎంత వస్తుందో చూడండి. 60 volts డివైడ్ అవ్వాలి ఈక్వల్గా కాదు, అంటే టోటల్గా డివైడ్ అవ్వాలి. అంటే కెపాసిటర్స్ ఈక్వల్గా ఉంటే ఈక్వల్గా డివైడ్ అవుతుంది. కెపాసిటర్స్ అన్ఈక్వల్గా ఉంటే లోవెస్ట్ కెపాసిటర్ ద్వారా హైయెస్ట్ వోల్టేజ్ ఇది అవ్వాలి. ఎగ్జాక్ట్లీ 30, 20, 10. V1, V2, V3 ఆర్ 30, 20 and 10. ఎందుకంటే 8 మైక్రోఫారడ్ కెపాసిటర్ లోవెస్ట్ కెపాసిటర్. అక్రాస్ దట్ లోవెస్ట్ కెపాసిటర్ హైయెస్ట్ వోల్టేజ్ రావాలి. ఎందుకంటే ఇన్ సిరీస్లో V ప్రపోర్షనల్ టు 1/C. ఇందాకనే ప్రీవియస్ ప్రాబ్లంలో చూసాం మనం. ఆ రకంగా ఆలోచిస్తే వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఫర్ ఫస్ట్ V1 వీ హ్యావ్ టు డూ టోటల్ ఛార్జ్ Q 240 డివైడెడ్ బై 8 చేయాలి. సో ఫస్ట్ ఈక్వలెంట్ కెపాసిటెన్స్ క్యాల్కులేట్ చేసే ఉంటారు అందరూ నాకు తెలిసి. ఐ థింక్ ఎవ్రీబడి వుడ్ హ్యావ్ గాటన్ దిస్ వాల్యూ. ఒక్కసారి చెక్ చేసుకొని రాకపోయి ఉంటే 1/C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/8 + 1/12 + 1/24. LCM 24 తీస్తే 3 + 2 + 1 వస్తుంది న్యూమరేటర్లో. దట్ ఈస్ 6/24. 6/24 ఈజ్ నథింగ్ బట్ 1/4. అది 1/C ఈక్వలెంట్, దాన్ని రివర్స్ చేయాలి మళ్ళీ మీరు. సో C ఈక్వలెంట్ ఈస్ రివర్స్ ఆఫ్ దట్ ఈస్ 4 మైక్రోఫారడ్. సో ఈ 3 కెపాసిటర్స్ని తీసి మీరు ఈక్వలెంట్ సర్క్యూట్ గీయాలి. ప్రొసీజర్గా చేయాలంటే అది ఈక్వలెంట్ సర్క్యూట్ గీసి రిప్రజెంట్ చేయాలి మీరు. బట్ మనకు డిస్క్రిప్టివ్ లేదు కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్లో మీరు ఒకసారి చూపించాలి. ఈక్వలెంట్ సర్క్యూట్ ఈస్ 4 మైక్రోఫారడ్ రీప్లేసెస్ ఆల్ ద 3. సో మీ దగ్గర 3 కెపాసిటర్లు ఉన్నాయి, 8, 12, 24. లేదా మీకు ఒక సర్క్యూట్లో 4 మైక్రోఫారడ్ కెపాసిటర్ కావాలి, మీ దగ్గర 4 అయితే లేదు. అప్పుడు ఏం చేస్తారు? మీ దగ్గర ఉన్న కాంబినేషన్స్ యూస్ చేసుకొని 4 మైక్రోఫారడ్ ఈక్వలెంట్ వచ్చేటట్టు చేస్తారు. అప్పుడు ఎలా చేయాలంటే 3 ఉంటే 8, 12, 24 3 కెపాసిటర్లు తీసుకొని సిరీస్లో పెడితే అది ఒక 4 మైక్రోఫారడ్ కెపాసిటర్ కింద పనిచేస్తుంది. అది మనకు సిరీస్ అంటే మీనింగ్. సిరీస్లో ఎందుకు ఉతుకునే కనెక్ట్ చేస్తామేంటి? కాదు కదా, ఏదో ఒక పర్పస్ ఉండాలి కదా. రియల్ సర్క్యూట్స్లో పర్పస్ అలా అవుతుంది.
సో అది ఈక్వలెంట్ సర్క్యూట్ అంటారు దాన్ని. ఇది ప్లస్ మైనస్ బ్యాటరీ, ఇది కెపాసిటర్, రైట్. సి ఈక్వలెంట్ ఇది. వన్స్ సి ఈక్వలెంట్ తెలిస్తే చార్జ్ ఈస్ ఈజీ, పొటెన్షియల్ అండ్ దిస్ యూ హావ్ టు మల్టిప్లై, వోల్టేజ్ పొటెన్షియల్ మల్టిప్లై చేయాలి. సో నెక్స్ట్ స్టెప్లో వోల్టేజ్ అండ్ పొటెన్షియల్ మల్టిప్లై చేస్తే మీకు సి ఈక్వలెంట్ ఎంత వచ్చింది చూడండి. సి ఈక్వలెంట్ ఈస్ నథింగ్ బట్ 4 మైక్రోఫారడ్ మల్టిప్లైడ్ బై 60 వోల్ట్ చేయాలి. సో చేస్తే 240 మైక్రో కూలం వస్తుంది. 4 × 60 మైక్రోఫారడ్ని అలాగే రీటైన్ చేసుకుంటే ఆన్సర్లో మైక్రో కూలం వేసుకోవచ్చు ఛార్జ్కి, అంతే. తర్వాత V1 ఈజ్ నథింగ్ బట్ Q/C1. Q ఎంత 240, మూడిట్లో కూడా 240 ఉంటుంది. సో 240 డివైడ్ బై C1 ఎంత 8 మైక్రోఫారడ్, సో 8. పైన 240 ఆల్సో మైక్రో కూలంలో ఉంది. సో మైక్రో క్యాన్సిల్ అయిపోయి 240/8 ఈజ్ 30. సిమిలర్లీ 240/12 రెండో కెపాసిటెన్స్కి, ఎందుకంటే దాని కెపాసిటెన్స్ వాల్యూ 12 మైక్రోఫారడ్. సో 240 ఛార్జ్ దాంట్లో. సో 240/12 ఈజ్ 20. థర్డ్కి 240/24 దట్ ఈస్ 10. సో 30, 20, 10 అని డివైడ్ అవుతుంది పొటెన్షియల్. అంటే టోటల్ పొటెన్షియల్ 60 ఈజ్ 30 + 20 + 10 అలా డివైడ్ అయ్యింది. హయ్యెస్ట్ ఎక్కడ వచ్చింది? అక్రాస్ 8 మైక్రోఫారడ్కి హయ్యెస్ట్ పొటెన్షియల్ వచ్చింది. సో అక్రాస్ ద 8 మైక్రోఫారడ్ కెపాసిటెన్స్ ద పొటెన్షియల్ ఈస్ 30 వోల్ట్. అక్రాస్ ద 12 మైక్రో కెపాసిటెన్స్ ద పొటెన్షియల్ ఈస్ 20 వోల్ట్. అండ్ అక్రాస్ ద హయ్యెస్ట్ కెపాసిటీ 24 మైక్రోఫారడ్ ద పొటెన్షియల్ ఈస్ ఓన్లీ 10 వోల్ట్. This is how the potential gets divided across the 3 capacitor in the given circuit. So అదే అడిగారు. సో we have done that part. రైట్. నెక్స్ట్ చూడండి, ఒక స్పెరికల్ కెపాసిటర్ ఉంది. ఫైండ్ ద ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ బిట్వీన్ A అండ్ B. ఇక్కడ A అంటే ఏంటి? ఇన్నర్ ప్లేట్. అంటే మొత్తం 3 స్పియర్స్ ఉన్నాయి ఇక్కడ, రైట్. ఫస్ట్ స్పియర్, సెకండ్ స్పియర్, థర్డ్ స్పియర్. 3 స్పియర్స్కి రేడియస్ కూడా ఎలా ఉంది? R, 2R, 4R. They are concentric spheres. If you have concentric spheres like this, in between the sphere there is either gap or a dielectric medium can be filled. మనకు తెలుసు ఆల్రెడీ. This is the structure of a spherical capacitor. Same here also, second gap. So if you do that, you can calculate the equivalent capacitance by assuming this as how many capacitors? You can assume that this is 2 capacitors. ఎందుకని 1 and 2, 1కి 2కి మధ్య గ్యాప్ ఉంది. సో ఇది ఒక ప్లేట్, ఇది ఒక ప్లేట్, ఇది 1 కెపాసిటర్. అలాగే 2 and 3 is another capacitor. So you have totally 2 capacitors, C1 and C2. ఇప్పుడు ఏ పాయింట్ ఎక్కడ ఉంది? C1లో కనెక్ట్ అయింది. సో C1కి ఒక ప్లేట్ తీసుకుంటుంది. C1 అంటే దానికి ఒక ప్లేట్, పాజిటివ్ ప్లేట్, అండ్ దెన్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద ఏ పాయింట్. నెగటివ్ ప్లేట్ ఉంటుంది ఆబ్వియస్లీ. ఆ తర్వాత B ఉంది. B పాయింట్ ఈస్ కనెక్టెడ్ టు అనదర్ ప్లేట్. సో దట్ ఈస్ లైక్ 2 capacitors connected like this. So we can assume that 2 capacitors in series. అంటే ఇక్కడ ప్యారలల్ ప్లేట్ లాగా చూపిస్తున్నాం. అది ఎందుకంటే రిప్రజెంటేషన్. ప్యారలల్ ప్లేట్ అయినా, స్పెరికల్ కెపాసిటర్ అయినా, సిలిండ్రికల్ అయినా, సింబల్ ఈజ్ సేమ్. కెపాసిటర్ సింబల్ ఎప్పుడు కూడా 2 ప్యారలల్ లైన్స్ గీయాలి, అంతే. స్పెరికల్ కాబట్టి ఇలా స్పియర్ గీసేసి ఇలా చేయలేము. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో సింబల్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ద 3 types ఆఫ్ కెపాసిటర్స్ దట్ వీ హ్యావ్ స్టడీడ్. సో ఇక్కడ 2 స్పెరికల్ కెపాసిటర్ సిరీస్లో ఉన్నట్టు మనం ఈ సర్క్యూట్ని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో C1, C2. C1 is the capacitance of the inner sphere and the second one. C2 is the capacitance between 2 and 3. If you assume that way, you can calculate spherical capacitor formula use చేసి C1, C2 క్యాల్కులేట్ చేసేసి మీరు C1 × C2 డివైడెడ్ బై C1 + C2 ఫార్ములా యూస్ చేస్తే C ఈక్వలెంట్ క్యాల్కులేట్ చేయొచ్చు. క్యాల్కులేట్ చేసి ఎంత వస్తుందో నాకు చెప్పండి. మీకు ఇక్కడ నంబర్స్ ఏమి ఇవ్వలేదు, రేడియస్ ఇచ్చారు. మీకు తెలుసు రేడియస్ ఒక స్పెరికల్ కెపాసిటర్లో ఇన్నర్ రేడియస్ R2, అవుటర్ రేడియస్ R1, ఇన్నర్ రేడియస్ R2, అవుటర్ రేడియస్. సో R1, R2 తీసుకొని మీరు ఫార్ములా మీకు గుర్తుంటుంది నాకు తెలిసి. ఆ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేసి ఈక్వలెంట్ కెపాసిటర్ ఎలా కెపాసిటెన్స్ ఆఫ్ ఫస్ట్ స్పియర్, కెపాసిటెన్స్ ఆఫ్ సెకండ్ స్పియర్ సేమ్ ఫార్ములా యూజ్ చేయండి. మీరు యూజ్ చేసి C1 ఎంత వచ్చింది, C2 ఎంత వచ్చింది చెప్పండి. తర్వాత C ఈక్వలెంట్ క్యాల్కులేట్ చేద్దాం.
ఎగ్జాక్ట్లీ స్పెరికల్ కెపాసిటర్కి కెపాసిటెన్స్ కనుక్కోవాలంటే ఫార్ములా 4πε0 R1 R2 డివైడెడ్ బై R2 మైనస్ R1. సో ఇక్కడ R1 అంటే స్మాల్ r, R2 అంటే స్మాల్ 2r. అది యూజ్ చేసుకొని మీరు ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే C1 వస్తుంది. అలాగే C2 2r² r అంటే అది క్యాన్సిల్ అవుతుంది కదా, ఆర్ఆర్ క్యాన్సిల్ అవుతుంది కదా, 8πε0 r వచ్చిందా, మల్టిప్లై చేసి ఫైనల్ ఆన్సర్ ఈస్ 8πε0 r. ఓకే, అలాగే C2 క్యాల్కులేట్ చేయి. yes yeah, now you calculate C2 similarly. Exactly, yes. Now tell me C equivalent final గా ఎంత వస్తుంది మీకు? Yes, so that is the answer. 16/3 πε0 r. That is the final answer. Yes, so you got it. సో ఇది 2 సిరీస్ కెపాసిటెన్స్ అంటే మన ఇండివిజువల్గా 2 కెపాసిటర్స్కి కెపాసిటెన్స్ ఎంత అని కనుక్కొని దాన్ని ఫైనల్గా కెపాసిటర్ సిరీస్లో ఉంటే ఏ ఫార్ములా వాడతామో ఆ ఫార్ములా వాడేసి C ఈక్వలెంట్ కనుక్కోవాలి. దట్ ఈస్ ద ఐడియా హియర్. సో ఇక్కడ ఏంటంటే 3 కాన్సెంట్రిక్ కండక్టింగ్ షెల్స్ విత్ రేడియస్ R 2R 4R ఇచ్చారు కాబట్టి దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఉంది, దానికి తర్వాత వద్దాం. ఫస్ట్ పార్ట్ మాత్రం సాల్వ్ చేస్తే ఫస్ట్ పార్ట్ ఇఫ్ యూ డూ ఇట్ యూ కెన్ సీ దట్ C1 is the first sphere, innermost sphere and the next sphere. 4πε0 R1 R2 ఫార్ములా ఇది. సో R into 2R డివైడెడ్ బై R2 మైనస్ R1, 2R మైనస్ R చేస్తే 8πε0 R వస్తుంది. అంటే పైన 2r² కింద R ఉండే R² R క్యాన్సిల్ అయ్యి పైన ఒక R మిగులుతుంది. 2 into 4 is 8, సో 8πε0 R వచ్చింది. ఇదే రకంగా మీరు సెకండ్ అండ్ థర్డ్కి చేస్తే కనుక మీకు 4πε0 2R and 4R మైనస్ 2R అగైన్ R² R క్యాన్సిల్ అయ్యి పైన ఒక R మిగులుతుంది, కింద ఒక 2 ఉంటుంది. సో టోటల్ యూ హ్యావ్ గట్ నౌ 16. ఎందుకంటే ఇక్కడ 4 into 4 16 into 2 ఉంది కదా, కింద ఒక 2R క్యాన్సిల్ అయిపోతుంది. సో 16πε0 R వస్తుంది. సో దీస్ 2 ఆర్ ద ఇండివిజువల్ కెపాసిటెన్స్ వాల్యూస్ ఆఫ్ ద 2 స్పెరికల్ కెపాసిటర్స్. మనకు ఇవ్వబడిన 2 కెపాసిటర్లకి ఇవి వాల్యూస్. ఇప్పుడు దే ఆర్ ఇన్ సిరీస్. సో ఇఫ్ యూ ఆర్ in series, total effective capacitance of the entire structure is C equivalent is equal to C1 C2 divided by C1 plus C2. సో మీరు ఆ ఫార్ములా యూజ్ చేయాలి. ఇక్కడ కూడా యూజ్ చేస్తే C equivalent is మీకు సింప్లిఫికేషన్ చేస్తే 16/3 πε0 R వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఫర్ ద గివెన్ స్ట్రక్చర్. ఇప్పుడు దీంట్లో సెకండ్ పార్ట్ ఒకటి అడిగాం సేమ్ క్వశ్చన్లోనే. అండ్ ఐసోలేటెడ్ బాల్ అంటే ఇక్కడ ఉన్న ఐసోలేటెడ్ బాల్ ఇది ఇన్నర్ మోస్ట్ స్పియర్ అది with radius smaller. So it's an isolated ball shaped conductor of radius r surrounded by an adjacent concentric layer of dielectric constant K. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K ఉన్న ఒక లేయర్ దీన్ని సరౌండ్ చేస్తుంది. ఐసోలేటెడ్ స్పియర్కి ఒక అప్రాక్సిమేషన్ మనం చేసాం స్పెరికల్ కెపాసిటర్లో. ప్యారలల్ ప్లేట్ అప్రాక్సిమేషన్ ఒకటి చేసాము, ఐసోలేటెడ్ స్పియర్ అప్రాక్సిమేషన్ అని ఒకటి చేసాం. ఆ అప్రాక్సిమేషన్ మనం యూజ్ చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే మనకు అవుటర్ లేయర్ ఒకటి ఇండికేట్ చేస్తారు. 2R రేడియస్ ఉన్న ఒక లేయర్ అని ఇండికేట్ చేస్తున్నారు. అది 2R రేడియస్ ఉన్న ఒక లేయర్ అయితే ఇన్ బిట్వీన్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ K ఉంటే కనుక దాని కెపాసిటెన్స్ స్పెరికల్ కెపాసిటర్ ఫార్ములాలోనే మీరు ఎలా యూజ్ చేస్తారని ఆలోచించండి.
కే డైఎలక్ట్రిక్ ఎయిర్ మీడియం ఉంటే మనకు ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా 4πε0 R1 R2 బై R2 మైనస్ R1. ఒక డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కే ఉంటే కెపాసిటెన్స్ ఎలా మారుతుంది మనది అది కూడా చూసాం కదా ఇంతకుముందు, డైఎలక్ట్రిక్స్ ఉంటే ఎలా అవుతుందని. ఇక్కడ కూడా 2 కెపాసిటర్స్ ఉన్నట్టే యాక్చువల్గా, ఎందుకంటే ఒకటి ఓన్లీ స్పియర్, ఐసోలేటెడ్ స్పియర్ ఆఫ్ రేడియస్ 2R అనమాట, ఇంకోటి జస్ట్ బిట్వీన్ ద ఫస్ట్ స్పియర్ అండ్ అవుటర్ స్పియర్. సో హౌ విల్ యూ అండర్స్టాండ్ దిస్ వన్? అంటే ఈ మెటీరియల్ తర్వాత ఉన్నది ఎంటైర్ స్పేస్ ఉంది కదా, అంటే 2R అనేది ఒక సమ్ మెటీరియల్ ఈస్ ఫిల్డ్ ఇన్ దిస్ గ్యాప్ అని అనుకోవాలి. సో ఈ పోర్షన్ నిండా సమ్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఈస్ ఫిల్డ్, there is some dielectric material in this portion. So ఇది inner plate dielectric, outer plate air. ఈ అరేంజ్మెంట్లో దీన్ని ఐసోలేటెడ్ స్పియర్ అప్రాక్సిమేషన్ వాడాలి మనం. ఓకే, దట్ ఈస్ వన్ వే. దిస్ ఈస్ దర్ఫోర్ వన్ కెపాసిటర్. సో దానికి రేడియస్ ఎంత? సెంటర్ నుంచి 2R. బట్ ఇప్పుడు ఇన్నర్ స్పియర్ ఉంది, ఒక లేయర్ ఉంది, తర్వాత ఎయిర్ ఉంది కదా, అది కూడా ఒక కెపాసిటర్ లాగానే, టూ డిఫరెంట్ కెపాసిటర్స్ లాగానే అది కూడా. ఆ 2R ఉన్నది ఒకటి, 2R ఒక లేయర్ లాగా ఇది, ఆ లేయర్ ఇంటర్ఫేస్ దాకా ఒక లేయర్ అది. సో మధ్యలో ఒక మెటీరియల్ ఉంది, ప్లేట్ గ్యాప్, తర్వాత ఇంకా ఒక ప్లేట్ ఉంది లోపల. సో అది ఒక స్పెరికల్ కెపాసిటర్ కింద కూడా వీ కెన్ అజ్యూమ్ దట్. సో అండర్ దాట్ కండిషన్ అగైన్ మీకు 2 కెపాసిటర్లు ఉన్నట్టు, స్పెరికల్ కెపాసిటర్ ఆఫ్ 2 కెపాసిటర్స్ విత్ రేడియస్ R అండ్ 2R ఉన్నట్టు ఒకటి, అది C1. ఇంకోటి ఐసోలేటెడ్ స్పియర్, ఆ ఐసోలేటెడ్ స్పియర్ అప్రాక్సిమేషన్కి మీరు ఏం చేయొచ్చు, మీరు ఈ మొత్తం ఒక మెటీరియల్ కింద కన్సిడర్ చేయొచ్చు. దీని తర్వాత ఏం లేదు కదా, ఎయిర్ అయింది కదా అందుకని. సో యూ హ్యావ్ ఎ మెటీరియల్ ఆఫ్ రేడియస్ 2R అని తీసుకొని చేయొచ్చు. సో ఐసోలేటెడ్ బాల్ షేప్డ్ కండక్టర్ ఆఫ్ రేడియస్ R సరౌండెడ్ బై అన్ అడ్జసెంట్ కాన్సెంట్రిక్ లేయర్ ఆఫ్ డైఎలక్ట్రిక్ A అండ్ అవుటర్ రేడియస్ 2R. సో ఎంటైర్ స్ట్రక్చర్ని కన్సిడర్ చేస్తే మనం స్పెరికల్ కెపాసిటర్ కిందను, ఇన్నర్ మోస్ట్ స్ట్రక్చర్ని మాత్రం ఒక ఐసోలేటెడ్ స్పియర్ కింద కన్సిడర్ చేసి వీ క్యాన్ క్యాల్కులేట్ ద ఎఫెక్టివ్ కెపాసిటెన్స్. సో సెకండ్ ఐసోలేటెడ్ స్పియర్కి కూడా కెపాసిటెన్స్ ఎంత వస్తుంది మనకు అప్రాక్సిమేషన్లో చూసాము. 2R రేడియస్ ఉన్న ఒక స్పియర్కి కెపాసిటెన్స్ 4π, అంటే R రేడియస్ మనం చూసాం, క్యాపిటల్ R రేడియస్ ఉంటే 4πε0R. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఐసోలేటెడ్ స్పియర్ అప్రాక్సిమేషన్. ఎర్త్ కూడా క్యాల్కులేట్ చేసాం కెపాసిటెన్స్ ఆఫ్ ఎర్త్. ఫ్రమ్ జస్ట్ రేడియస్ ఆఫ్ ద ఎర్త్ వీ కెన్ క్యాల్కులేట్ కెపాసిటెన్స్ ఆఫ్ ద ఎర్త్ యూజింగ్ దిస్ ఫార్ములా. Similarly here we can say that 2R sphere is there, it is isolated from the rest of the thing. So 2R sphere ki what is the isolated capacitance? Isolated sphere ki capacitance is 4π into 2R. So ఇది 8πε0R ఒకటి capacitance C2. C1 ఎలా క్యాల్కులేట్ చేస్తారు, మళ్ళీ సేమ్ స్పెరికల్ కెపాసిటర్ ఫార్ములా యూజ్ చేయాలి. సో C1 is nothing but 4πε0 R and 2R. So R 2R divided by 2R minus R, that is R. R and R will cancel, again 8πε0 వస్తుంది. సో 2 కెపాసిటర్స్. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మాత్రం చూడండి మనకు K ఉంది, ఎయిర్ కాదు. సో కెపాసిటెన్స్ వెన్ దర్ ఈస్ మీడియం ఆర్ డైఎలక్ట్రిక్ వి నో ఈస్ కెపాసిటెన్స్ విత్ డైఎలక్ట్రిక్ ఈజ్ ఈక్వల్ టు K టైమ్స్ కెపాసిటెన్స్ వితౌట్ డైఎలక్ట్రిక్. ఇది రిలేషన్షిప్ మనకు డైఎలక్ట్రిక్స్లో కూడా చూసాం. ఇది ఒక రిలేషన్షిప్. ఇంకోటి ఏంటి, ఈవెన్ పెర్మిటివిటీస్ ఆర్ రిలేటెడ్. Permittivity is actually defined as relative permittivity multiplied by absolute permittivity, or this can also be written as K times epsilon naught. So epsilon is equal to K epsilon naught ఒక relationship మీరు గుర్తుపెట్టుకోవాలి. C is equal to K times C naught is another relationship that we have to remember. Of course ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనెక్షన్ చూసినా అదే వస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ E is E naught by K అని వస్తుంది. అగైన్ కూలుంబ్ ఫోర్స్ దాకా మనం వెళ్ళొచ్చు, బట్ వీ డోంట్ హ్యావ్ టు బాదర్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ కెపాసిటర్. కెపాసిటర్లో ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. పెర్మిటివిటీ తెలిస్తే K టైమ్స్ అబ్సల్యూట్ పెర్మిటివిటీ ఈజ్ యువర్ పెర్మిటివిటీ.
కెపాసిటెన్స్ విత్ డైఎలక్ట్రిక్ ఈజ్ K టైమ్స్ కెపాసిటెన్స్ వితౌట్ డైఎలక్ట్రిక్. సో ఇక్కడ మనం చేసేటప్పుడు మాత్రం దేర్ఫోర్ ఒక K ఫ్యాక్టర్ వస్తుంది, C1కి ఒక K వస్తుంది. అందువల్ల C1 ఈజ్ K టైమ్స్ C0. ఈ మొత్తం C0. డైఎలక్ట్రిక్ లేనప్పుడు ఏం కెపాసిటర్ ఉంటుంది, కెపాసిటెన్స్ ఉంటుంది స్పెరికల్ కెపాసిటర్కి, దానికి ఆ ఫార్ములా. సో మీరు అది యూజ్ చేసి C0 క్యాలిక్యులేట్ చేసుకొని K టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకి డైఎలక్ట్రిక్తో పాటు ఎంత కెపాసిటెన్స్ ఉంటుందని వచ్చేస్తుంది. అది దేర్ఫోర్ 8πε0 R × K. సో ఇది రెండు కెపాసిటర్స్, దే ఆర్ ఇన్ సిరీస్ లాగా. మళ్ళీ సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగానే ఇది కూడా సిరీస్లో రెండు కాన్సెంట్రిక్ స్పియర్స్ ఉంటేనే సిరీస్ అని తీసుకోవచ్చు. సో ద నెట్ కెపాసిటెన్స్ ఈస్ దేర్ఫోర్ C1 C2 డివైడెడ్ బై C1 + C2. సేమ్ ఫార్ములాలో మళ్ళీ అదే యూజ్ చేస్తే ఈ రెండు టర్మ్స్ యూ విల్ గెట్ ద ఫైనల్ ఆన్సర్. సో లెట్ us go and check that one. సో సెకండ్ పార్ట్కి కూడా మనం C1 C2 అని రెండు కెపాసిటెన్స్ వీ కెన్ క్యాల్కులేట్. C1 ఈస్ 4πε0 K × R × R, R1 R2 డివైడెడ్ బై R2 - R1. దట్ ఈస్ ద ఫార్ములా వే యూజ్డ్. సో K ఎక్స్ట్రా వస్తుంది ఇక్కడ. C1 ఈస్ దేర్ఫోర్ 8πε0 R K. ప్రీవియస్ ప్రాబ్లంలో గుర్తుపెట్టుకోండి ఓన్లీ 8πε0 R వచ్చింది, కానీ ఇక్కడ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K ఉండడం వల్ల K టైమ్స్ కెపాసిటెన్స్ ఈస్ టోటల్ కెపాసిటెన్స్ C1 ఫర్ ద ఫస్ట్ కెపాసిటర్. అలాగే సెకండ్ కెపాసిటర్ని ఒక ఐసోలేటెడ్ స్పియర్ అప్రాక్సిమేషన్లో 4πε0 టైమ్స్ దట్ రేడియస్ ఆఫ్ దట్ స్పియర్. సో 4πε0 టైమ్స్ 2R ఈస్ 8πε0 R. దిస్ ఈస్ C2. సో నౌ వాట్ యూ విల్ డూ, ఈక్వలెంట్ కెపాసిటెన్స్కి C1 C2 డివైడెడ్ బై C1 + C2. సో C1 ఈజ్ 8πε0 R K, C2 ఈజ్ 8πε0 R డివైడెడ్ బై C1 + C2 చేసేటప్పుడు 8πε0 R కామన్, అది బయట తీస్తే ఒక దాంట్లో K ఉంటుంది, ఇంకో దాంట్లో నథింగ్. సో ఇట్ ఇస్ K + 1. సో ఈ రెండు యాడ్ చేస్తున్నారు, దీస్ టూ యూఆర్ యాడింగ్. సో K + 1 వస్తుంది. సో ఇప్పుడు కామన్ 8πε0 వరకు వీ కెన్ సీ దట్ ఒక 8πε0 R 8πε0 న్యూమరేటర్ డినామినేటర్లో వీ కెన్ క్యాన్సల్ సింప్లీ. సో రిమైనింగ్ ఈజ్ 8πε0 R K డివైడెడ్ బై K + 1. దిస్ ఈస్ ద రిజల్ట్ ఫర్ స్పెరికల్ కెపాసిటర్ ఫిల్డ్ విత్ అ డైఎలక్ట్రిక్. ఈక్వలెంట్ కెపాసిటర్స్ దానికి ఎలా తీయాలంటే రెండు కెపాసిటర్స్ కింద కన్సిడర్ చేసుకొని ఒక దాంట్లో డైఎలక్ట్రిక్ ఉంటుంది, ఒక దాంట్లో డైఎలక్ట్రిక్ ఉంటుంది. సో ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఈస్ దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్. దిస్ ఈస్ హౌ సిరీస్ ప్రిన్సిపల్ని మన స్పెరికల్ కెపాసిటర్కి సిలిండ్రికల్ కెపాసిటర్కి దేనికైనా వాడచ్చు. ఎనీవే వీ విల్ డూ ఇట్ ఫర్ ఈవెన్ సిలిండ్రికల్ ఆల్సో. లేటర్ ఆన్ వీ విల్ డూ ఫర్ సిలిండ్రికల్ కెపాసిటర్ ఆల్సో సేమ్ ప్రిన్సిపల్. ఓకే రైట్. Right, let's move on to another problem. A simple circuit ki equivalent capacitance. What is the equivalent capacitance of the combination shown in the figure below? Capacitance C1, C2 and C3 ఉన్నాయి. So what is the equivalent capacitance అని మీరు క్యాల్కులేట్ చేసి నాకు C ఈక్వలెంట్ చెప్పండి. ఫస్ట్ మీరు సర్క్యూట్ని కొంచెం బాగా అర్థం చేసుకోండి. కామన్ పాయింట్స్ ఉంటే అది ప్యారలల్, ఒకటి తర్వాత ఒకటి ఉంటే అది సిరీస్. ఇక్కడ ఏది ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి, ఏ రెండు కెపాసిటర్స్ ప్యారలల్లో ఉన్నాయి, ఏది సిరీస్లో ఉందో ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అది వన్స్ అర్థమైతే మీరు ఈజీగా క్యాల్కులేట్ చేస్తారు ఈక్వలెంట్ కెపాసిటెన్స్. ఈక్వలెంట్ కెపాసిటెన్స్ వన్స్ క్యాల్కులేట్ చేశాక మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం, ఎందుకంటే సెకండ్ పార్ట్ ఉంది. ఆ ఈక్వలెంట్ కెపాసిటెన్స్ మీద బేస్ చేసుకొని ఈ ప్రాబ్లంకి సెకండ్ పార్ట్ కూడా ఉంది.
Yes. Equivalent capacitance is I think it is 2. Yes, 2 microfarad. Very good. That is correct. ఎందుకంటే C1 C2 దే ఆర్ ఇన్ ఫస్ట్ C1 C2 మీరు ప్యారలల్ చేయాలి. ఫస్ట్ ఇది ప్యారలల్, రెండు ప్యారలల్గా ఉన్నాయి అంటే ఇక్కడ ఏ నుంచి మీరు బ్యాటరీ కనెక్ట్ చేయాలి. యాజ్ పర్ అవర్ 5 పాయింట్ రూల్ మీరు అప్లై చేయాలంతే. సో ఫస్ట్ వాట్ యూ విల్ డూ, ఫస్ట్ యూ విల్ కనెక్ట్ అ బ్యాటరీ, పాజిటివ్ ఆఫ్ ద బ్యాటరీ టు ఏ. జస్ట్ ప్రొసీజర్గా వెళ్తే ఈజీ మీకు. ఇనిషియల్గా స్టార్టింగ్ స్టేజ్లో ఇట్ ఈస్ బెటర్ టు గో బై ప్రొసీజర్. సో మీరు పాజిటివ్ ఆఫ్ ద బ్యాటరీ విల్ కనెక్ట్ హియర్ అండ్ నెగటివ్ ఆఫ్ ద బ్యాటరీ హియర్. అంటే ఇది పీ పాయింట్, ఇది ఎన్ పాయింట్ కింద. సో పీ పాయింట్ నుంచి ఛార్జ్, సేమ్ ఛార్జ్ విల్ గో, బట్ దట్ ఛార్జ్ ఈస్ డివైడింగ్ హియర్. ఎప్పుడైనా మనకు రెండు బ్రాంచ్లో ఛార్జ్ డివైడ్ అయితే ఆ బ్రాంచ్లో ఉన్న కెపాసిటర్స్ ప్యారలల్. సో సింపుల్ లాజిక్, C1 C2 ఆర్ ఇన్ ప్యారలల్. ప్యారలల్ 2 కెపాసిటర్స్ ఉంటే ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఫస్ట్ ఈ పోర్షన్కి మీరు తీసుకుంటే జస్ట్ యాడ్ చేయాలి కెపాసిటర్స్ని. సో C1 C2 యాడ్ చేసుకోవాలి మీరు. C1 C2 యాడ్ చేస్తే 6 మైక్రోఫారడ్ వస్తుంది. సో మీకు ఈక్వలెంట్ సర్క్యూట్ గీయాలంటే ఫస్ట్ ఒక 6 మైక్రోఫారడ్ కెపాసిటర్ గీసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ద పార్ట్లో ఆ రెండు ఛార్జ్, ఇటు నుంచి వచ్చే ఛార్జ్, ఇటు నుంచి వచ్చే ఛార్జ్ కలుస్తున్నాయి. ఇక్కడ కలిసి కామన్ ఛార్జ్ మళ్ళీ బయటకు వస్తుంది. సో ఈ పోర్షన్లో ఎంత ఛార్జ్ వచ్చిందో అదే ఛార్జ్ సెకండ్ కెపాసిటర్కి వెళ్తుంది. కాబట్టి ఇవి రెండు సిరీస్. సో 6 మైక్రోఫారడ్తో పాటు ఈ C3 సిరీస్లో ఉన్నట్టు. C3 వాల్యూ ఎంత ఇచ్చారు, 3 మైక్రోఫారడ్. సో 6 and 3 సిరీస్లో ఉంటే ఫార్ములా ఏంటి మనకు, 6 × 3 డివైడెడ్ బై 6 + 3 చేయాలి. సో 18/9 వస్తుంది. అందుకని మీకు 2 మైక్రోఫారడ్ ఆన్సర్ రావాలి. కరెక్ట్. సో దట్ ఈస్ 2 మైక్రోఫారడ్. ఓకే, ఇక్కడ దాకా అర్థమైందంటే మీరు నెక్స్ట్ పోర్షన్కి వెళ్ళొచ్చు. ఐ థింక్ ఎవ్రీబడి గాట్ ఇట్. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. 2 నాకు రావట్లేదు సార్ అని ఎవరైనా ఉంటే ప్లీజ్ రైస్. ఎనీవే ఐ విల్ జస్ట్ గో త్రూ దిస్ అగైన్. సో ఫస్ట్ C1 C2 ఆర్ ఇన్ ప్యారలల్. ఎందుకంటే ఇక్కడ ఛార్జ్ సేమ్ ఛార్జ్ రావట్లేదు. అయితే రెండు ప్యారలల్ ఉండాలి. ప్యారలల్లో ఉంటే మనకు తెలుసు ఫార్ములా C1 + C2. ఈక్వలెంట్ కెపాసిటర్స్ని నేను C' అని వేస్తాను. ఇక్కడ C' C1 + C2, 2 + 4 is 6. ఆ 6తో పాటు ఈ C3 సిరీస్లో ఉంది. సిరీస్లో 6 and 3 ఒక ఈక్వలెంట్ సర్క్యూట్ తీసుకోవాలి మనం. సో 6 and 3 ఇన్ సిరీస్ ఉంటే 1/C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/6 + 1/3. ఎల్సిఎం కనుక మీరు 6 తీసేసుకుంటే 1 + 2 3/6 అవుతుంది. సో ఇట్స్ 1/2. 1/C ఈక్వలెంట్ 1/2 వస్తుంది. C ఈక్వలెంట్ ఈజ్ దర్ఫోర్ 2 మైక్రోఫారడ్. రైట్, అక్కడ దాకా వచ్చింది మనకు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అందులోనే ద ఇన్పుట్ టెర్మినల్స్ A and B ఆర్ కనెక్టెడ్ టు ఎ బ్యాటరీ ఆఫ్ 12 volts. సో ఇక్కడ AB మధ్య మనం 12 volt బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాము. సో హియర్ 12 volt బ్యాటరీ షుడ్ బి కనెక్టెడ్. 12 volt. Suppose if you connect like this, right, then what happens, what is the question you see it? Find the potential and charge of each capacitor. అంటే ఒరిజినల్ సర్క్యూట్లో, ఈ సర్క్యూట్ కాదు, ఒరిజినల్ సర్క్యూట్లో వాట్ ఈస్ ద చార్జ్ త్రూ ఈచ్ కెపాసిటర్, వాట్ ఈస్ ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ఈచ్ అని అడుగుతున్నారు క్వశ్చన్లో. రైట్, సో దాట్ పార్ట్ వీ హ్యావ్ టు డూ బై క్యాల్కులేటింగ్ ఫస్ట్ టోటల్ చార్జ్. సో ద చార్జ్ సప్లైడ్ బై ద బ్యాటరీ, అది టోటల్ చార్జ్. ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడి నుంచి వచ్చే చార్జ్ అది Q. దట్ టోటల్ చార్జ్ Q ఈజ్ నథింగ్ బట్ ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ 2 మైక్రోఫారడ్ మల్టిప్లైడ్ బై ద టోటల్ పొటెన్షియల్ 12 volt. సో టోటల్ చార్జ్ 24 మైక్రో కూలం వస్తుంది మనకు, 2 × 12. సో ఇక్కడ ఆ 24 పైన ఇందాక మనం చూసిన దాంట్లో ఆ 24 మైక్రోఫారడ్ ఛార్జ్ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ స్ప్లిట్ అవుతుంది. హౌ దట్ ఛార్జ్ ఈస్ స్ప్లిటింగ్ అండ్ అగైన్ కంబైనింగ్ అండ్ దట్ కమ్స్ యాజ్ ద ఛార్జ్ త్రూ C3. సో C3 ద్వారా ఛార్జ్ తెలిసిపోయింది మనకు. అది ఎంత అయితే ఇప్పుడు 24 మైక్రోఫారడ్. సో C3 కెపాసిటెన్స్ ఎంత ఇచ్చారు, 3 మైక్రోఫారడ్ కెపాసిటెన్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ పొటెన్షియల్ ఎంత రావాలి, 8 volt పొటెన్షియల్ రావాలి. ఎలా, CV ఈజ్ ఈక్వల్ టు Q. సో ఐ వాంట్ V ఈజ్ ఈక్వల్ టు Q/C. Q ఎంత, టోటల్ ఛార్జ్. ఎందుకంటే ఇక్కడి నుంచి వచ్చే ఛార్జ్ ఇక్కడ ఒక 12 volt బ్యాటరీ మీరు కనెక్ట్ చేస్తే Q ఈజ్ C ఈక్వలెంట్ ఇంటూ V ఈజ్ 12 volt. So your Q is total charge which is equal to
2 microfarad is the C equivalent multiplied by the 12, that is 24 microcoulomb. సో ఇక్కడ 24 మైక్రోకూలం వేసుకోండి. ఇక్కడ అది డివైడ్ అవుతుంది. ఎలా అంటే టోటల్ ఛార్జ్ 24 అయితే ఇక్కడ ఒక Q1 ఛార్జ్ అని అనుకుంటే ఇక్కడ Q2, దట్ Q2 ఈజ్ త్రూ దిస్, దట్ Q2 ఈజ్ 24 మైనస్ Q1. ఓకే, ఇటు నుంచి వస్తుంది, ఇటు నుంచి వస్తుంది, వచ్చి ఇక్కడ కంబైన్ అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి చైన్ ఛార్జ్ Q రావాలి. ఆ Q ఎంత? 24 మైక్రోకూలం. సో దీని మీద ఛార్జ్ ఎంత ఉంటుంది అయితే 24 మైక్రోకూలం ఉంటుంది. సో C3 ఈజ్ Q బై V, లెట్ us say V3. సో మనకి ఇక్కడ పొటెన్షియల్ కావాలి ఫస్ట్, ఎందుకంటే C3 ఈజ్ ఆల్రెడీ గివెన్ టు us 4 మైక్రోఫారడ్. సో V3 ఈజ్ Q బై C3. Q బై C3 మనం చేయాలైతే ఇప్పుడు V3 ఈజ్ Q బై C3. సో V3 ఈజ్ నథింగ్ బట్ Q ఈజ్ 24 బై C3. C3 ఈజ్ ఎంత? C3 ఈజ్ 4. సో 24 బై 4. C3 ఈజ్ 3 ఓన్లీ. సో 24 బై 3. 24 బై 3 చేస్తే V3 ఎంత వస్తుంది? 8 వోల్ట్ వస్తుంది మనకు. సో 12 వోల్ట్ ఎక్స్ట్రా, టోటల్ 12 వోల్ట్ బ్యాటరీని మనం ఇక్కడ C3 అక్రాస్ ఎంత పొటెన్షియల్ని క్యాల్కులేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? ఇప్పుడు 8 వోల్ట్ వచ్చింది. సో ద పొటెన్షియల్ అక్రాస్ దీస్ 2 పాయింట్స్ ఈజ్ 8 వోల్ట్. సో ఇన్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ 8 వోల్ట్ పొటెన్షియల్ ఉంది. 8 వోల్ట్ పొటెన్షియల్ ఉంది ఇక్కడ. అయితే బ్యాలెన్స్ పొటెన్షియల్ ఎంత? 4 వోల్ట్ ఉంటుంది. ఎందుకంటే 12 మైనస్ 8 4 వోల్ట్. ఆ 4 వోల్ట్ దీని ద్వారా రావాలి. కానీ C1 C2 ప్యారలల్ కాబట్టి రెండింటికి కామన్ పొటెన్షియల్ ఉండాలి. సో దిస్ ఆల్సో షుడ్ బి 4 వోల్ట్. దట్ ఈస్ అ సింపుల్ కన్క్లూషన్ వీ కెన్ గివ్. సరే, వన్స్ దీని ద్వారా పొటెన్షియల్ తెలిసిపోతే ఛార్జ్ త్రూ C1 C2 మీరు నాకు చెప్పాలి. ఇప్పుడు నేను ఇంకా మీరే చేయాలి. ఛార్జ్ త్రూ C1 C2 నాకు చెప్పండి ఎంత వస్తుంది. అంటే నేను అడిగే క్వశ్చన్ అర్థమైంది అనుకుంటా మీకు. ఇక్కడ దాకా ఏమైనా కన్ఫ్యూషన్ ఉంటే చెప్పండి. ఇక్కడ 24 మైక్రోకూలం ఛార్జ్ డివైడ్ అవ్వాలి. కెపాసిటెన్స్ ఇక్కడ ఎంత మనకి ఇచ్చారు? 2 మైక్రోఫారడ్ ఇచ్చారు, 4 మైక్రోఫారడ్ ఇచ్చారు. ఇక్కడ ఎంత ఇచ్చారు? 3. సో టోటల్ వోల్ట్ బ్యాటరీ 12 వోల్ట్, టోటల్ ఛార్జ్ 24. సో ఆ టోటల్ ఛార్జ్ 24. ఈ రెండు పార్ట్ సిరీస్లో ఉన్నాయి కాబట్టి C3 ద్వారా వచ్చే ఛార్జ్ కూడా 24 అని ఎస్టాబ్లిష్ చేశాను. వన్స్ ఇందులో ఛార్జ్ ఎస్టాబ్లిష్ చేశాక నేను ఏం చేశాను? ఛార్జ్ డివైడెడ్ బై కెపాసిటెన్స్ ఈస్ మై పొటెన్షియల్. సో పొటెన్షియల్ క్యాల్కులేట్ చేశాను. టోటల్ పొటెన్షియల్ 12, ఇక్కడ 8 అయిపోతే ఇక్కడ ఎంత రావాలి? 4 రావాలి. పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ దీస్ 2 పాయింట్స్ ఈస్ 4. అంటే C2 కెపాసిటర్ అక్రాస్ పొటెన్షియల్ ఈస్ 4 వోల్ట్ అంటే C1 కూడా 4 వోల్టే ఉంటుంది. ఎందుకని? రెండు ప్యారలల్గా ఉంటే సేమ్ పొటెన్షియల్, డిఫరెంట్ ఛార్జ్. సో సేమ్ పొటెన్షియల్ ఇక్కడ కూడా 4 వోల్టే. ఎక్కడ దాకా అర్థమైందంటే వన్స్ ఇక్కడ పొటెన్షియల్ తెలిసింది, కెపాసిటెన్స్ తెలిసిందంటే దీని ద్వారా ఛార్జ్ ఎంత, దీని ద్వారా ఛార్జ్ ఎంత అని మీరు చెప్పగలగాలి. సో ట్రై టు టెల్ మీ వాట్ ఈస్ ద ఛార్జ్. Yes, very good. Very good. Tejokaran, very good. So Q1 is 8 and Q2 is 16. ఎందుకంటే కెపాసిటెన్స్కి డైరెక్ట్ ప్రపోర్షనాలిటీ ఉంటుంది ఛార్జ్. కెపాసిటెన్స్ 2 ఉంటే 2:4 రేషియో ఉంటే 1:2 రేషియోలో డివైడ్ అవ్వాలి. అది 24 1:2 రేషియోలో మీరు డివైడ్ చేయాలంటే 8:16 డివైడ్ అవ్వాలి. అది సింపుల్ లాజిక్. లేకపోతే ఫార్ములా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫార్ములా ఏముంది ఇక్కడ? Q1 is the charge through C1. That Q1 is C1 into V. C1 ఎంత? 2 మైక్రోఫారడ్. V ఎంత? 4. సో 2 into 4 is 8 మైక్రోకూలం ఛార్జ్. సో రిమైనింగ్ ఛార్జ్ దీని ద్వారా రావాలి. సో 24 minus 8 is 16 అలా రావచ్చు. లేదా మళ్ళీ C2 కూడా Q2 is C2 into V. C2 ఎంత? 4. V ఎంత? 4. సో 4 into 4 is 16. సో అగైన్ 16 వస్తుంది. మీరు అంతే లాజిక్ ఇలాగే అప్లై చేసి ప్రతి పార్ట్లో కూడా ఛార్జ్ ఎంత, వోల్టేజ్ ఎంత ఈజీగా తెలుసుకోవచ్చు. లేదు మొత్తం ప్రొసీజర్గా చేయాలన్నా కూడా మొత్తం ఫార్ములా రాసుకొని నెమ్మదిగా చేయొచ్చు. ఈజీగా ఫాస్ట్గా చేయడానికి నేను చెప్పినట్టు చేసేస్తే వచ్చేస్తుంది. లేదంటే ప్రొసీజర్గా చూద్దాం, ప్రొసీజర్గా ఎలా చేయాలని చూద్దాం.
సో ఈక్వలెంట్ కెపాసిటెన్స్ 2 మైక్రోఫారడ్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత చార్జ్ సప్లైడ్ ఈస్ 24 మైక్రోఫారడ్ వచ్చింది. తర్వాత చార్జ్ ఆన్ ఈచ్ కెపాసిటర్ ఈస్ Q3 ఈజ్ ఈక్వల్ టు Q ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు Q, దట్ ఈస్ 24. అంటే Q3 అంటే ఇక్కడ Q ప్రైమ్ అంటే ఈక్వలెంట్ అది పైన ఉన్న బ్రాంచ్కి 24. సో V3 అంతా Q3/C3, సో 24/3 చేస్తే 8 వోల్ట్ వచ్చింది. దీనికి 8 వోల్ట్ వచ్చిందంటే రిమైనింగ్ వోల్ట్ 4 వోల్ట్ వచ్చింది. సో 24/6 అలా కూడా చేయొచ్చు. అంటే ఆ పార్ట్కి 6 మనం క్యాలిక్యులేట్ చేసాం కదా ఇక్కడ, ఆ 6 ద్వారా ఎంత మరి పొటెన్షియల్ డ్రాప్ అని క్యాలిక్యులేట్ చేయడానికి పొటెన్షియల్ డ్రాప్ ఈస్ Q'/C. ఇది ప్రొసీజర్, ఇలా కూడా చేయొచ్చు. అంత ఇంత కూడా అక్కర్లేదు కానీ. సో 24/6 చేసినా మీకు అదే 4 వస్తుంది. మళ్ళీ మనం ఇందాక అలా చేయలేదు కదా, మనం ఇందాక ఇక్కడ 8 కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ అని చెప్పేసాం డైరెక్ట్గా. మళ్ళీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి కూడా మీరు చేయొచ్చు. సో దిస్ సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అపియర్స్ అక్రాస్ C1 C2, ఎందుకంటే C1 C2 రెండు ప్యారలల్గా ఉన్నాయి. రెండు ప్యారలల్గా ఉంటే పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ రావాలి. సో పొటెన్షియల్ డిఫరెన్స్ దానికి రెండింటికి C4 కాబట్టి ఫస్ట్ దానికి ఏమో 2 × 4 8, సెకండ్ దానికి 4 × 4 16. C1 V1 C2 V2 ఫార్ములా. Q = CV ఫార్ములా అప్లై చేయడం మాత్రం కరెక్ట్గా వస్తే కెపాసిటర్స్ ఈజీ. ప్యారలల్ రూల్ కాంబినేషన్ తెలుసు మనకు, సిరీస్ కాంబినేషన్ తెలుసు జస్ట్ సర్క్యూట్స్లో. అఫ్కోర్స్ ఇంకా 2 ట్రిక్స్ ఉన్నాయి, వీ విల్ డూ ఇట్ యాజ్ వీ గో అలాంగ్. ఒకేసారి ఫీడ్ చేస్తే కష్టం, అందుకని వీఆర్ గోయింగ్ ఇన్ స్టెప్ బై వైజ్. Again, some more rules are there for more complicated circuits. We can do that also. Right. So let us further continue with some more next level problems. So this one. Calculate the equivalent capacitance between the points A and B. A ikkada undi, B ikkada undi. So A and B points మధ్య ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఎంత అని అడుగుతున్నాను. మీరు ఏం చేయాలి, ప్రొసీజర్గా వెళ్ళాలంటే ఏకి బీకి 2 లైన్స్ తీసేసుకొని బ్యాటరీ కనెక్ట్ చేసి ఛార్జ్ ఎలా వెళ్తుందో చూడాలి. సో ఆబ్వియస్లీ ఇక్కడ తెలిసిపోతుంది, మీరు ఏ నుంచి ఒక ఛార్జ్ వస్తే కనుక 3 బ్రాంచెస్ కింద డివైడ్ అవుతుంది. ఎందుకంటే నిన్న కూడా చూసాం కదా మనం, ఒక క్యూబిక్ స్ట్రక్చర్లో ఛార్జ్ ఎలా డివైడ్ అవుతుందని. కార్నర్ ఆఫ్ ద క్యూబ్లో 3 బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి 3 బ్రాంచెస్ కింద ఛార్జ్ డివైడ్ అవుతుంది. ఇక్కడ కూడా అలాగే డివైడ్ అవుతుంది, కానీ ఇక్కడ ఈక్వల్గా డివైడ్ కాదు. ఎందుకని, ఇక్కడ 6 ఉంది కానీ మధ్యలో ఉన్న డయాగనల్లో 3A ఉంది. సో ఈక్వల్ డివిజన్ అయితే కాదు, కానీ తెలుసు మనకు 3 బ్రాంచెస్ కింద డివైడ్ అవుతుంది. సో ఈ 3 బ్రాంచ్లు ప్యారలల్. సో 6 ద్వారా ఈ ఫస్ట్ 6 ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ఛార్జ్ Q1 అని తీసుకుందాం. ఆ Q1 ఛార్జ్, లెట్ us say this charge is Q1 here, Q2 here and Q3 here. కానీ ఇక్కడ నుంచి Q1 వస్తే అది దీని ద్వారా కూడా Q1 రావాలి, పైకి వెళ్ళాలి. సో ఇవి 2 సిరీస్, ఇది బ్రాంచ్ అయింది కాబట్టి ఇది ప్యారలల్. తర్వాత ఇవి 2 సిరీస్. సో 3 1-to-1 ప్యారలల్. సో ఆ రకంగా దీన్ని సాల్వ్ చేయాలి. సో మనం ఎలా స్టార్ట్ చేయాలి అయితే, ప్రొసీజర్గా చేయాలంటే ఫస్ట్ అవుటర్ మోస్ట్ చేయాలి జనరల్గా. అలాంటప్పుడు ఇలాంటి సర్క్యూట్స్ వస్తే మీరు ఏది సిరీస్ ప్యారలల్ అని ఇలా ఫస్ట్ ఒక రఫ్ ఐడియా మీకు వచ్చేస్తుంది. వన్స్ వస్తే అవుటర్లో సాల్వ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ 6 and 6 ఇన్ సిరీస్ అంటే 1/6 + 1/6 చేయాలి. 1/6 + 1/6 చేస్తే మీకు 3 మైక్రోఫారడ్ వస్తుంది. అంటే 2/6, సో 1/3 వస్తుంది. C ఈక్వలెంట్కి రెసిప్రోకల్ తీసుకోవాలి. 1/C ఈక్వలెంట్ ఈస్ రెసిప్రోకల్ తీసుకుంటే మీకు 1/3 ఆఫ్ రెసిప్రోకల్ ఈస్ 3. సో ఫస్ట్ 3 వచ్చేస్తుంది. ఆ తర్వాత 3 and 3 ఆర్ ప్యారలల్. సో వాటిని సాల్వ్ చేయాలి మీరు. సో మీకు ఏమవుతుంది అలా చేస్తే, అలా ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది బ్రాంచ్ అవుతుంది ఇక్కడ. సో హౌ కెన్ యూ డూ దిస్? 3 and 3 యాడ్ చేయాలి. ప్యారలల్గా ఉంటే యాడ్ చేస్తారు కదా, యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇది 6 అవుతుంది. ఆల్రెడీ ఒక 6 ఉంది, ఇంకో 6 ఉంది. సో 3 6లు ఉంటాయి వరుసగా, ఆ 3 6 సిరీస్. సో 6 ఆల్ ద 3 ఆర్ ఇన్ సిరీస్ అని. మీరు అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఏ నుంచి చూస్తే ఇక్కడ బ్రాంచ్ అవుతుంది, ఇక్కడ బ్రాంచ్ అవుతుంది. సో పై బ్రాంచ్కి 6 and 6 ఆర్ ఇన్ సిరీస్ కాబట్టి 6 and 6ని ఏం చేస్తారు మీరు, 1/6 + 1/6 అగైన్ చేయాలి. అగైన్ చేస్తే మీకు ఎఫెక్టివ్లీ 3A వస్తుంది. సో 3 and 6 ఆర్ నో వాట్ ఇన్ ప్యారలల్. సో 3 6 ప్యారలల్ లాస్ట్కి వేస్తే 3 and 6 యాడ్ చేస్తే 9. సో ఒక ఈక్వలెంట్ కెపాసిటర్ 9 మైక్రోఫారడ్ కెపాసిటర్ క్యాన్ రీప్లేస్ ది ఆల్ ద 1 2 3 4 5 కెపాసిటర్స్ ఇన్ ద సర్క్యూట్. This is how you can calculate the equivalent capacitor for such a circuit. Right? So ఇది అర్థమైందంటే చెప్పండి, నెక్స్ట్ we can move further.
ఇక్కడ ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా? ఎనీ కాంప్లికేషన్స్ దేర్, ఎనీ పాయింట్ యూ డోంట్ అండర్స్టాండ్, యూ ప్లీజ్ టెల్ మీ నౌ. ఎందుకంటే మీకు ఇలాంటి మోడల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్, సింపుల్ లూప్స్ ఇస్తారు. ఇలా లూప్స్లో మీరు బయట నుంచి చేస్తూ రావాలి. ఒక పాయింట్లో స్టార్ట్ చేయండి, ఎక్కడ అవుటర్ మోస్ట్ ఉందో అది ఫస్ట్ ఎలిమినేట్ చేయండి. అవుటర్ మోస్ట్ అని నేను ఎలా చెప్తున్నానంటే, మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారు, ఇది 2 ఎలిమినేట్ చేశారు. ఫస్ట్ 2 సిరీస్లో ఉన్నాయని ఎస్టాబ్లిష్ చేసుకొని ఎలిమినేట్ చేస్తే దానికి ఈక్వలెంట్ వచ్చింది. వన్స్ దానికి ఈక్వలెంట్ వస్తే నెక్స్ట్ ఇన్నర్ మోస్ట్కి వెళ్తున్నారు, అటాక్ చేస్తే దాని రెండింటిని కంపైల్ చేసి 6 వచ్చింది. తర్వాత ఏం చేశారు, నెక్స్ట్ ఈ రెండింటిని దీంతో కంపేర్ చేస్తారు, రెండింటిని చేస్తే ఇది వచ్చింది 3. ఆ తర్వాత ఫైనల్ పీస్ ఒక్కటి మిగిలింది, దాంతో మీరు ప్యారలల్ చూసుకొని యూ కమ్ టు ద ఈక్వలెంట్. దిస్ ఈస్ ఎ లైన్ ఆఫ్ అప్రోచ్ ఫార్ సాల్వింగ్ సచ్ క్లోజ్ టు లూప్స్. క్లోజ్ టు లూప్స్ ఓపెన్ ఎండ్ ఎక్కడ లేదు మనకు. సో క్లోజ్ టు లూప్ ఇది. సో అవుటర్ పార్ట్ ఆఫ్ ద లూప్ నుంచి స్టార్ట్ చేసి జనరల్గా ప్రొసీజర్లీ యూ కెన్ గో ఇన్ బై యూజింగ్ సిరీస్ ప్యారలల్ రూల్స్. అట్లా సాల్వ్ చేస్తూ లాస్ట్ పోర్షన్, లాస్ట్ సెగ్మెంట్కి వస్తే ఈజీగా సాల్వ్ అయ్యి ఒక సింగిల్ వాల్యూ ఆఫ్ కెపాసిటెన్స్ ఈజీలీ గెట్ అవుట్ ఆఫ్ దిస్. దిస్ ఈస్ వన్ అప్రోచ్ ఆఫ్ డూయింగ్ సచ్ సర్క్యూట్. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒక లేడర్ ప్రాబ్లం, ఇది వెరీ కామన్ ప్రాబ్లము. మీకు ఏంటంటే కెపాసిటర్ వాల్యూ ఇచ్చేసి లేడర్ని సాల్వ్ చేయమంటారు. అంటే ఇక్కడ ఒక లేడర్లా ఉంది చూడండి, హారిజాంటల్ లైన్స్, 2 లైన్స్ ఉన్నాయి, మధ్యలో స్టెప్స్ ఉన్నాయి. ఆల్ ద కెపాసిటర్స్ ఆర్ ఇన్ బిట్వీన్ స్టెప్స్. సో దిస్ యాస్ ఎ లేడర్ స్ట్రక్చర్. సో కెపాసిటెన్స్ ఆఫ్ ఎ లేడర్ కెపాసిటర్ ఎంత అనేది మనకు ఒక రిజల్ట్ లాగా వస్తుంది. ఆ రిజల్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే కూడా, నిన్న మనం క్యూబ్ స్ట్రక్చర్కి చేసాం కదా, క్యూబ్ స్ట్రక్చర్ కూడా నేను రిజల్ట్ని గుర్తుపెట్టుకోమని చెప్పాను మీకు. ఈచ్ కెపాసిటర్ 12 capacitors were connected in a cubic fashion. సో మీకు టోటల్ ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఎంత వచ్చింది దాంట్లో నేను గుర్తుపెట్టుకోమని చెప్పా రిజల్ట్. అలాగే మీరు గుర్తుపెట్టుకోవాలి. యూ ఫర్గెట్, ఇట్ ఈస్ డిఫికల్ట్. 5/6 రాలేదా, వచ్చింది కదా. సో దట్ ఈస్ హౌ యూ హెవ్ టు రిమెంబర్ దిస్ రిజల్ట్ ఆల్సో. ఈ రిజల్ట్ని కూడా మనం ఇప్పుడు డిరైవ్ చేసిన తర్వాత మీరు ఇది రిజల్ట్ గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామ్లో సికి బదులు వాల్యూ ఇచ్చేస్తారు. 5 microfarad కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ యాజ్ అన్ ఇన్ఫినిట్ సిరీస్. ఇది ఇన్ఫినిట్ సిరీస్, గుర్తుపెట్టుకోండి. ఇది అయినా మీకు ఈక్వలెంట్ కెపాసిటెన్స్ వస్తుంది. సరే ఈ సిరీస్ ఇన్ఫినిట్ కదా, ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఇన్ఫినిట్ కాదా అంటే ఇన్ఫినిట్ రాదు. ఇట్ ఈస్ నాట్ ఇన్ఫినిట్. వీ విల్ గెట్ ఎ డెఫినెట్ వాల్యూ ఆఫ్ కెపాసిటెన్స్ ఫర్ దిస్. ఆ రిజల్ట్ ఏంటనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్లో మీకు ఒక కెపాసిటర్ నెంబర్ ఇచ్చేస్తారు, C = 5 ఇచ్చేస్తారు. క్యాల్కులేట్ ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఆఫ్ ద గివెన్ సర్క్యూట్ అంటే అక్కడ కూర్చొని వర్కౌట్ చేస్తే అవ్వదు. రిజల్ట్ గుర్తుంటే కానీ ఆ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయలేరు. రిజల్ట్ ఉంటే మీకు వితిన్ 20 seconds ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. 10 to 20 seconds మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అందుకని ఇది జనరల్ రిజల్ట్ కింద మీరు గుర్తుపెట్టుకోవాలి. లెట్ us see how we can solve this one. రైట్, ఓకే. సో ఫస్ట్ చూడండి స్ట్రక్చర్ ఎలా ఉందని. మీకు ఒకటి ప్యారలల్ పర్పెండిక్యులర్ అట్లా సిరీస్ కంటిన్యూ అవుతుంది. ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇన్ఫినిట్లో. మీకు ఏ పాయింట్ బి పాయింట్కి మధ్య ఈక్వలెంట్ కెపాసిటెన్స్ కావాలి. సో వాట్ వీ కెన్ డూ ఈస్, ఒక్క సెగ్మెంట్ ఇందులో ఏంటని చూడాలి. ఒక్క సెగ్మెంట్ అంటే ఇక్కడ చూడండి, ఒక ప్యారలల్ ఒకటి సిరీస్ ఇలా ఉంది. ఇది ఒక్క సెగ్మెంట్, అంటే హారిజాంటల్ ఒకటి, వర్టికల్ ఒకటి. ఈ సెగ్మెంట్ రిపీట్ అవుతూ ఉంది చూడండి. It is just a matter of repetition of that same segment over and over again. సో ఒక్క సెగ్మెంట్ అవ్వగానే P and Q అని 2 points తీసుకుంటున్నాం ఇక్కడ, P and Q points, రైట్. సో ఆల్ we are doing is we are trying to calculate the capacitance for this infinite series capacitor. ladder ఫామ్లో ఉంది అది. సో వాట్ we are doing is selecting 2 points P and Q. సో ఈ మొత్తం లేడర్కి ఎంత కెపాసిటెన్స్ ఉంటుందంటే ఏబి మధ్య ఎంత కెపాసిటెన్స్ ఉంటుందో అంతే పి అండ్ క్యూ మధ్య కూడా ఉంటుంది. ఎందుకని, సిరీస్ ఇన్ఫినిట్ కదా, రైట్ సైడ్ ఇన్ఫినిట్ కాబట్టి ఒక్క యూనిట్ వదిలిపెట్టడంలో మనకు బిట్వీన్ ఏ అండ్ బి ఎంత కెపాసిటెన్స్ ఉంటుందో పి అండ్ క్యూ కూడా అంతే కెపాసిటెన్స్ ఉంటుంది. ఎందుకంటే తర్వాత కంటిన్యూ అవుతుంది, సేమ్ ప్యాటర్న్ ఉంది. ఇన్ఫినిట్ సిరీస్ మ్యాథమెటిక్స్లో చూసే ఉంటారు మీరు. సో ఇన్ఫినిట్లో 1 యాడ్ చేసినా 1 సబ్ట్రాక్ట్ చేసినా పెద్ద తేడా రాదు కదా. అలాగే ఇక్కడ కూడా ఈ ఒక యూనిట్ని దీన్ని తీసినా పి అండ్ క్యూ మధ్య కూడా సేమ్ కెపాసిటెన్స్ ఉంటుంది. సో ఎఫెక్టివ్లీ వాట్ వీఆర్ ట్రైంగ్ టు టెల్ ఈస్
equivalent capacitance between A and B is the same as equivalent capacitance between P and Q. సో ఎంటైర్ ల్యాడర్కి ఈక్వలెంట్ కెపాసిటెన్స్ C1 అని తీసుకోవచ్చు మనం. అర్థం ఏంటి? పీక్యూ తర్వాత ఉన్న మొత్తం పోర్షన్కి మనం ఒక కెపాసిటెన్స్ వాల్యూ అలొకేట్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు దాంతో ఈ భాగం ఎలా ఉందంటే ప్యారలల్లో ఉంది. సో C ఈజ్ ప్యారలల్ విత్ దట్ ఎంటైర్ C1. ఈ Cతో పాటు ఎంటైర్ C1. సో ఇక్కడ దీనికి ఈక్వలెంట్ ఎలా రాయొచ్చు అంటే the equivalent circuit for this is A point, one capacitor is vertical to that, another capacitor is like this, then the entire series starts P Q, infinite series ఇది కంటిన్యూ అవుతూ ఉంది. సో ఆ మొత్తం ఇన్ఫినిట్ సిరీస్కి ఈక్వలెంట్ కెపాసిటెన్స్ మనం C1 తీసుకుంటాం. సో ఇక్కడ ఒక C1 కెపాసిటర్తో దాన్ని రీప్లేస్ చేయొచ్చు మనం. సో ఇప్పుడు ఏమైంది? ఇది సి, ఇది సి. క్వశ్చన్లోనే ఇచ్చారు సి అండ్ సి అని. అన్ని తర్వాత సీలే, ఆ సీలన్నీ కలిపితే ఒక C1 వచ్చింది. సో C1, ఇది పీ పాయింట్. సో ద ఈక్వలెంట్ సర్క్యూట్ బై కన్సిడరింగ్ ఆఫ్టర్ పీ అండ్ క్యూ, పీ పాయింట్ క్యూ పాయింట్ తర్వాత టు ద రైట్ ఆఫ్ పీ అండ్ క్యూ ఆల్ కెపాసిటర్స్, ఎన్ని కెపాసిటర్స్ ఉన్నాయి ఇన్ఫినిట్ దాకా, ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఫర్ దాట్ ఈజ్ C1 అని అజ్యూమ్ చేసుకొని we can write a solution for A and B. A and B మధ్య ఎంత ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఉంటుందని అలా అజ్యూమ్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు ఏమైంది మనకు? ఇట్ హస్ బికమ్ అన్ ఇన్ఫినిట్ సిరీస్ హస్ బికమ్ అ ఫైనైట్ సిరీస్. ఫైనైట్ అంటే ఎన్ని? 3 ఉన్నాయి, 3 కెపాసిటర్లు ఉన్నాయి అంతే. సో ఇప్పుడు సి కెపాసిటర్కి సి అండ్ C1 ఎలా ఉన్నాయంటే సి అండ్ C1 దే ఆర్ ఇన్ సిరీస్ అండ్ ద హోల్ థింగ్ ఈజ్ ప్యారలల్ టు సి. ఎందుకని? ఇప్పుడు సపోజ్ యూ హ్యావ్ ఎ ఛార్జ్ హియర్, ఒక టోటల్ ఛార్జ్ ఉందంటే అది ఇక్కడ 2 బ్రాంచ్ల కింద డివైడ్ అవుతున్నాయి. సో సేమ్ ఛార్జ్ గోస్ త్రూ ది సి అండ్ C1. ఇక్కడ వచ్చే ఛార్జ్ సేమ్, మళ్ళీ ఆ 2 ఛార్జ్ ఇక్కడ కలుస్తున్నాయి, కలిసి బయటికి సేమ్ ఛార్జ్ Q వస్తుంది. సో Q గోస్ ఇన్, డివైడ్స్ Q1 Q2, కమ్స్ అవుట్ యాజ్ Q. సో రైట్ సైడ్ ఉన్న C అండ్ C1 దే ఆర్ సిరీస్. That is how we can conclude this. So our approach is going to be like this to solving this one. So basically capacitance of the ladder to the right of the points P and Q is the same as that of the ladder to the right of A and B. ఎందుకంటే ఒక సిరీస్లో ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేయడం వల్ల తేడా రాదు. సో వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టే మనం జస్ట్ వీఆర్ ట్రైంగ్ టు యూస్ దట్ అంతే. సో ఇఫ్ ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఆఫ్ ద ladder ఈజ్ C1 అంటే PQ తర్వాత ఉన్న పోర్షన్ని C1 కెపాసిటెన్స్ని తీసుకుంటే ద గివెన్ ladder మే బి రీప్లేస్డ్ బై ద కనెక్షన్స్ యాజ్ గివెన్ బిలో. అంటే ఇక్కడ AB ఉంది, C అండ్ C1. PQ తర్వాత ఉన్న మొత్తం అన్ని కెపాసిటర్ కలిపి ఈక్వలెంట్ కెపాసిటెన్స్ C1 అని తీసుకుంటాం. సో ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ బిట్వీన్ A అండ్ B ఇప్పుడు రాయాలంటే C ఈజ్ ప్యారలల్ టు C అండ్ C1. C and C1 ఆర్ ఇన్ సిరీస్. సో ఈ C1 పోర్షన్కి ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఎలా రాస్తారు మీరు? దే ఆర్ ఇన్ సిరీస్ కాబట్టి C1 C2 బై C1 ప్లస్ C ప్లస్ C1. ఓకే సరే, ఒకటి C కదా ఇందులో. సో వాట్ వీ కెన్ డూ ఈస్ వీ కెన్ రైట్ యాస్ C1 డివైడెడ్ బై C ప్లస్ C1. ఇప్పుడు దాంతోపాటు అనదర్ C ఈజ్ దేర్ ఇన్ ప్యారలల్. సో ప్యారలల్ అంటే యాడ్ చేయాలి. సో C ప్లస్ C1 డివైడెడ్ బై C ప్లస్ C. దిస్ ఈస్ ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ నౌ. సో ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఈస్ దేర్ ఫోర్ C ప్లస్ C1 బై C1 ప్లస్ C ప్లస్ C1. సో కింద C ప్లస్ C1 ఉంది మనకు, అది కనపడట్లేదు. సో దిస్ ఈస్ బేసికలీ C ప్లస్ C1. సో ఈ రకంగా మనం స్టార్ట్ చేస్తే దెన్ వీ కెన్ సాల్వ్ దిస్ వన్. ఓకే, సో వీ మూవ్ అహెడ్. సో C1 లెఫ్ట్ సైడ్ కూడా ఈక్వలెంట్ కెపాసిటెన్స్ కదా, అది కూడా దట్ ఈస్ ఆల్సో C1. ఎందుకంటే రైట్ సైడ్ ఆఫ్ AB వాట్ ఎవర్ ఈజ్ ద కెపాసిటెన్స్ దట్ ఈస్ ద సేమ్ బిట్వీన్ PQ అండ్ ABని అజ్యూమ్ చేసుకున్నాం. సో బిట్వీన్ AB ఆల్సో ద కెపాసిటెన్స్ మస్ట్ బి ఈక్వల్ టు C1. సో C1 ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ C1 బై C ప్లస్ C1. ఇప్పుడు ఈ సర్క్యూట్ని LCM తీసుకొని రీఅరేంజ్ చేస్తే
cc1 plus c1 squared is equal to c square plus 2cc1. సో టర్మ్స్ని జస్ట్ ఎల్సిఎం ఇక్కడ తీసుకొని లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేసుకొని ఎక్స్పాండ్ చేసాం అంతే. సో ఇప్పుడు c1 స్క్వేర్ మైనస్ cc1, ఎందుకంటే ఇక్కడ 2c1 టు ద లెఫ్ట్ తీసుకొస్తే మైనస్ cc1 అవుతుంది. ఆ c స్క్వేర్ని కూడా లెఫ్ట్ తీసుకొస్తే c స్క్వేర్. సో మనకి ఏం ఫామ్ అయింది ఇక్కడ? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అయింది. ఆల్ వీ హ్యావ్ టు డూ ఈస్ టు ఫైండ్ ద రూట్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, బికాస్ దిస్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ in c1. So root for this equation is c1 is equal to minus b plus or minus square root of b square minus 4ac by 2a. Using that formula you can get c1 value. So you are using c1 c minus b is minus b here, b is c, so minus b is plus c out, c plus square root of b square c square plus 4a is 1 into c is c squared by 2. సో ఇక్కడ 5c స్క్వేర్డ్ రూట్లో ఉంది, స్క్వేర్ రూట్ తీస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 5c వస్తుంది. ఇక్కడ c ఉంది, సో c బయట తీసేస్తే 1 plus root 5 by 2. సో దిస్ ఈస్ ద రిజల్ట్ యూ హావ్ టు రిమెంబర్. ఆఫ్ కోర్స్ రూట్ తీసేటప్పుడు మనకు 2 రూట్స్ వస్తాయి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి. నెగటివ్ రూట్ ఈస్ రిజెక్టెడ్, వీ డోంట్ హ్యావ్ టు బాదర్. సో ఓన్లీ ద పాజిటివ్ రూట్ హ్యాస్ టు బి కన్సిడర్డ్. నెగటివ్ కెపాసిటెన్స్ ఈస్ నాట్ పాసిబుల్, సో వీ కెన్ నెగ్లెక్ట్ ఇట్. సో ఈ రిజల్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ రిజల్ట్. 1 plus root 5 by 2 టైమ్స్ c అనే రిజల్ట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి కేర్ఫుల్గా. దస్ రిజల్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేడర్ కెపాసిటెన్స్ ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ. కనుక మీకు వస్తే కనుక డైరెక్ట్గా మీరు అప్పుడు ఇలా వర్కౌట్ కూడా చేయవలసిన అవసరం లేదు, రిజల్ట్ గుర్తుపెట్టుకొని వాట్ ఎవర్ ఈజ్ ద కెపాసిటెన్స్ వాల్యూ 10 మైక్రోఫారడ్ కెపాసిటెన్స్ ఇస్తే ఏం చేస్తారు మీరు? ఈక్వలెంట్ కెపాసిటెన్స్ c1 ఈజ్ ఈక్వల్ టు 1 plus root 5 by 2 into 10 మైక్రోఫారడ్ సబ్స్టిట్యూట్ చేస్తారు అంతే. సో మీకు 5 plus 5 root 5 ఇస్ ద ఆన్సర్. డైరెక్ట్గా ఇచ్చిన ఆన్సర్స్లో చూసుకొని మీరు సెలెక్ట్ చేస్తారు. సో ఆ రకంగా సాల్వ్ చేయడానికి రిజల్ట్ మాత్రం మీకు 1 plus root 5 by 2 into c గుర్తు రావాలి. వన్స్ యూ రిమెంబర్ దిస్ ఇట్స్ ఈజీ. అదర్వైజ్ వీ కెనాట్ వర్కౌట్ దేర్. అక్కడ కూడా ఈ లాజిక్ యూజ్ చేసి వర్కౌట్ చేస్తుంటే కష్టం. మనకు రిజల్టే యూస్ఫుల్, నాట్ ద డెరివేషన్. సో డోంట్ బాదర్. సరే, నెక్స్ట్ ఒక సర్క్యూట్ ఉంది. ఇది మీరు సాల్వ్ చేయగలగాలి మై ఒపీనియన్. సో ప్లీజ్ ట్రై టు సాల్వ్ దిస్ వన్. ఈ సర్క్యూట్ని సాల్వ్ చేయండి. c1 c2 వాల్యూస్ ఇచ్చాం మనం. c1 ఈజ్ 4 మైక్రోఫారడ్, c2 ఈజ్ 6. సో ఇక్కడ 4 6 4 6 4 6 4 6 AB మధ్య వాట్ ఈస్ ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్? దట్ ఈస్ ద క్వశ్చన్. యూ ట్రై టు వర్కౌట్ అండ్ టెల్ మీ ద వాల్యూ. ఏది సిరీస్లో ఉంది, ఏది ప్యారలల్లో ఉందా కొంచెం ఆలోచించండి. వన్స్ యూ థింక్ అండ్ గెట్ ఇట్, ఇట్స్ ఈజీ టు సాల్వ్ దిస్ వన్.
ఫైనల్ ఆన్సరా? 9.6 ఎందుకు వచ్చింది? ఒకటి 4 ఒకటి 6 కదా. దగ్గర దగ్గర ఉంది కానీ కరెక్ట్ ఆన్సర్ కాదు అది. 9.6 రావడానికి ఛాన్స్ లేదు యాక్చువల్గా. రౌండ్ ఆన్సర్ వస్తుంది 10. ఎస్. ఓకే, ఎనీవే ఆన్సర్ ఇస్ 10 యాక్చువల్లీ. ఎందుకంటే ఇక్కడ 4 and 6 ఆర్ దేర్. ఫస్ట్ C1 C2 దే ఆర్ ఫస్ట్ మీకు తెలియాలి. అది ప్యారలల్ ఉంటే డైరెక్ట్గా మీరు యాడ్ చేయొచ్చు కెపాసిటర్స్ని. 4 6 ప్యారలల్ ఉంటే 10 అవుతుంది కెపాసిటెన్స్. ఆ 10తో పాటు రైట్ సైడ్ ఉన్న 10, ఈ 2 10లు సిరీస్లో ఉంటాయి. అలాగే కింద కూడా మీకు 4 6 4 6. సో మీరు ఎఫెక్టివ్లీ 4 6 4 6 4 6 4 6 చూస్తే 10 10 10 and 10 ఇన్ సిరీస్. కింద బ్రాంచ్ కూడా అలాగే 10 and 10 ఇన్ సిరీస్. సో పైన 10 and 10 సిరీస్లో ఉన్నది మీరు ఏం చేయాలి? 1/10 + 1/10 చేసి రెసిప్రోకల్ తీసుకోవాలి. అంటే 1/C is 1/10 + 1/10. సో 1/10 1/10 చేస్తే 2/10 దట్ ఈస్ 1/5. సో 5 వస్తుంది ఫైనల్గా. 5 and 5 ఆర్ ఇన్ ప్యారలల్. జస్ట్ యాడ్ చేయడమే. యాడ్ చేస్తే మీకు ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ వస్తుంది. సో ఇట్ ఈస్ 10 మైక్రోఫారడ్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ద గివెన్ సర్క్యూట్. సో చూడడానికి చాలా ఎక్కువ కెపాసిటర్లు ఉన్నాయి. మొత్తం చూస్తే 8 కెపాసిటర్స్ ఉన్నాయి, కానీ ఇట్స్ అ వెరీ సింపుల్ సిరీస్ ప్యారలల్ కాంబినేషన్. సో సర్క్యూట్ లాగా అనిపిస్తుంది సమ్టైమ్స్, మనం ఆలోచిస్తాం, కానీ బ్రాంచింగ్ చూస్తే వెంటనే అర్థమైపోతుంది. ఈ రెండింటి తర్వాత ఇక్కడ ఉన్న లైన్ని మీరు జస్ట్ ఒక సింగిల్ లైన్తో కనెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి కెపాసిటీ వచ్చినా మళ్ళీ దే హ్యావ్ టు మింగిల్ అండ్ గో త్రూ దిస్. సో పై బ్రాంచ్ నుంచి మీరు వన్స్ అర్థమైతే కింద బ్రాంచ్ కూడా ఈజీగా అర్థమవుతుంది. సేమ్ సిమెట్రీ ఉంది కాబట్టి. రైట్, నెక్స్ట్ సిలిండ్రికల్ కెపాసిటర్స్. ఇది ఒక సిలిండ్రికల్ కెపాసిటర్ నెట్వర్క్ అండ్ కనెక్షన్స్ ఆర్ గివెన్ హియర్ లైక్ దిస్. మీరు ఫస్ట్ ఏం ఎస్టాబ్లిష్ చేయాలి? ఇక్కడ ఏది సిరీస్ ప్యారలల్ ఉందా ఏముంది చూడాలి మనం. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. దెన్ వీ కెన్ ఈజీలీ డూ దిస్ ప్రాబ్లమ్. ఎందుకంటే సిలిండ్రికల్ కెపాసిటర్ కూడా మనకు ఫార్ములా చూసాం మనం ఆల్రెడీ. యూజింగ్ దట్ ఆల్సో వీ కెన్ క్యాల్కులేట్ యాక్చువల్లీ. సో బేసికలీ ద అవుటర్ సిలిండర్స్ ఆఫ్ 2 cylindrical capacitors of capacitance 2.2 microfarad each are kept in contact. అంటే ఇక్కడ చూడండి, అవుటర్ సిలిండర్స్ ఆర్ టచింగ్. అక్కడి నుంచి ఒక లైన్ తీసి నెగటివ్ ఆఫ్ ద బ్యాటరీ కనెక్ట్ అయి ఉంది. పాజిటివ్ ఆఫ్ ద బ్యాటరీ ఈస్ కనెక్టెడ్ టు టూ ఆఫ్ ద ఇన్నర్ సిలిండర్స్. సో సిలిండ్రికల్ కెపాసిటర్లో ఇన్నర్ సిలిండర్స్కి కామన్ పాజిటివ్ పొటెన్షియల్ ఇచ్చారు, అవుటర్ సిలిండర్స్కి కామన్ నెగటివ్ పొటెన్షియల్ ఇచ్చారు. సో కామన్ పొటెన్షియల్ అలా ఇస్తేనే మనకు తెలుసు దట్ కనెక్షన్ ఈస్ అ ప్యారలల్ కనెక్షన్ అని. కామన్ పొటెన్షియల్ ఉంటే ఎప్పుడు ఉంటాయి కెపాసిటర్స్కి కామన్ పొటెన్షియల్? ప్యారలల్ కనెక్షన్ ఉన్నప్పుడు. సో ఇన్నర్ 2 ప్లేట్స్కి పాజిటివ్ పొటెన్షియల్ కాబట్టి, outer 2 plates are negative potential కాబట్టి we can draw the equivalent circuit like this. కెపాసిటెన్స్ వాల్యూ ఆల్రెడీ మనకి ఇచ్చారు. సో మనం సిలిండర్ ఫార్ములా యూస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా 2.2 మైక్రోఫారడ్ అని కెపాసిటర్ కూడా ఇచ్చేసారు. సో ఇన్నర్ సిలిండర్, అవుటర్ సిలిండర్ రెండింటికి ప్యారలల్ పాజిటివ్ ప్లేట్స్ని మన పాజిటివ్ ఆఫ్ ద బ్యాటరీ కనెక్ట్ చేసుకొని, నెగటివ్ ప్లేట్స్ని కనెక్ట్ చేసుకొని నెగటివ్ దానికి వీ కెన్ జస్ట్ సాల్వ్ ద సర్క్యూట్. 2.2 ప్యారలల్ అంటే 4.4 వస్తుంది. సో 10 volt బ్యాటరీ ఉంది. చార్జ్, టోటల్ చార్జ్ ఇస్ ద క్వశ్చన్, రైట్? క్వశ్చన్ వాట్ ఈస్ ఆస్క్డ్, ఫైండ్ ద టోటల్ చార్జ్ సప్లైడ్ బై ద బ్యాటరీ. టోటల్ చార్జ్ ఈస్ నథింగ్ బట్ Q is equal to C into V. సో CVలో జస్ట్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్. సో C into V చేస్తే టోటల్ చార్జ్ ఇస్ 44 microcoulomb. This is the total charge that is flowing from this battery to this capacitors, 2 capacitors. Of course అది డివైడ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మనకు తెలుసు చార్జ్ ఈస్ డివైడింగ్ వెన్ ప్యారలల్ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఇప్పుడు 44 మైక్రోవోల్ట్ ఎలా డివైడ్ అవుతుంది ఇక్కడ తేజకిరణ్? టోటల్ చార్జ్ ఈస్ 44. ఇక్కడి నుంచి వచ్చేది మనకు 44 మైక్రోకూలమ్ వచ్చింది. దట్ ఈస్ గోయింగ్ టు బ్రాంచ్ హియర్. How will it divide? Total charge, how will it divide? Tell me. Tejakiran.
How will it divide? Q is అంతే కదా, ఈక్వల్ డివిజన్. ఎందుకంటే కెపాసిటర్ వాల్యూస్ ఈక్వల్. అన్ఈక్వల్గా ఉంటే మనం క్యాల్కులేట్ చేయాలి, కానీ ఈక్వల్గా ఉంటే నో ప్రాబ్లం. ఇట్ ఈస్ 22 అని 22 డివైడ్ అయ్యి కంబైన్ అవుతుంది అంతే. సో ఇట్స్ వెరీ సింపుల్. రైట్, ఎనీవే టోటల్ చార్జ్ అడిగారు, వీ హ్యావ్ క్యాల్కులేటెడ్ దట్, దట్స్ ఇట్. ఫర్దర్ వీ కెన్ మూవ్. రైట్, ఈచ్ ఆఫ్ ద 3 ప్లేట్స్ షోన్ ఇన్ ద ఫిగర్. ఎక్కడ ఉంది? ఇక్కడ ఫిగర్ ఏబిసి 3 ప్లేట్లు ఉన్నాయి. సో దీస్ 3 ప్లేట్స్, ఇక్కడ డయాగ్రామ్ చూడగానే అర్థమవుతుంది. అవుటర్ మోస్ట్ ప్లేట్స్ ఆర్ కనెక్టెడ్ టు పాజిటివ్ ఆఫ్ ద బ్యాటరీ. ఇది పాజిటివ్ ఆఫ్ ద బ్యాటరీ. ద మిడిల్ ప్లేట్ ఈస్ కనెక్టెడ్ టు ద నెగటివ్ ఆఫ్ ద బ్యాటరీ. రైట్, ఓకే. సో వన్స్ అది అర్థమైతే వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద క్వశ్చన్. Each of the 3 plates shown in the figure has an area of 200 centimeter square. So plate area anta 200 centimeter square on one side, and the gap between the adjacent plate is 0.2 mm. Ante ikkada gap, this gap is 0.2 mm, this gap is 0.2 mm. The EMF of the battery is 20 volt. Find the charge distribution on various surfaces of the plates. చార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇక్కడ ఎన్ని సర్ఫేసెస్ ఉంటాయి? 1 2 3 4 5 6 సర్ఫేసెస్ ఉంటాయి టోటల్. వాట్ ఈస్ ద చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ ఈచ్ ఆఫ్ దీస్ సర్ఫేసెస్? అండ్ ఫైనలీ వాట్ ఈస్ ద ఈక్వివలెంట్ కెపాసిటెన్స్? ఎందుకంటే పొటెన్షియల్ తెలుసు, చార్జ్ తెలిస్తే ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ వీ కెన్ గెట్ ఇట్. సో వాట్ ఈస్ ద ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ ఆఫ్ ద సిస్టమ్ బిట్వీన్ ద టెర్మినల్ పాయింట్స్? సో దట్ ఈస్ ద క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్ us. లెట్స్ ట్రై టు జస్ట్ వర్కౌట్. బికాస్ మనకు చార్జ్ కండక్టింగ్ ప్లేట్స్లో చార్జ్ ఎలా డివైడ్ అవుతుందో 2 రూల్స్ తెలుసు కదా, ఆ రూల్స్ యూస్ చేసుకొని మనం ఫస్ట్ చార్జ్ కనుక్కోవడం ఈజీ. సో టోటల్ చార్జ్ ఈస్ క్యూ. 20 వోల్ట్ బ్యాటరీ నుంచి వచ్చే చార్జ్ క్యూ. ఆ క్యూ చార్జ్ ఈ 2 ప్లేట్స్కి సమానంగా డివైడ్ అవ్వాలి, ఎందుకంటే 2 బ్రాంచ్ కింద డివైడ్ అవ్వాలి. చార్జ్ ఈస్ డివైడింగ్ బిట్వీన్ ద 2 బ్రాంచెస్. సో మీరు ఈ సర్క్యూట్ని మీరు జస్ట్ తిప్పుకొని మీరు పైన బ్యాటరీ వేసుకున్నా ఓకే, నో ప్రాబ్లం. Still there is a valid circuit. So how that is dividing? ఈ ప్లస్ పాయింట్ నుంచి లెఫ్ట్ బ్రాంచ్, రైట్ బ్రాంచ్. సో Q/2 డివైడ్ అవుతుంది. టోటల్ చార్జ్ Q కాబట్టి Q/2 డివిజన్ దట్ ఈస్. ఇక్కడ Q/2 ఎలా డివైడ్ అవుతుందంటే ఇక్కడ నెగటివ్లో కూడా -Q ఉంది. రెండింటిని మీరు కోరిలేట్ చేయాలి. ఇక్కడ +Q, ఇక్కడ -Q. -Q ఈస్ గివెన్ ఓన్లీ టు దిస్ ప్లేట్. ఈ ప్లేట్ కూడా 2 సర్ఫేసెస్ ఉన్నాయి కాబట్టి హాఫ్ డివైడ్ అవ్వాలి. సో -Q/2 ఇక్కడ మనకు ఈక్వల్ అండ్ ఆపోజిట్ రూల్ వాడాలి. ఫేసింగ్ సర్ఫేసెస్ షుడ్ హ్యావ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. సో ఇక్కడ నుంచి వచ్చే చార్జ్, టోటల్ చార్జ్ Q ఈజ్ డివైడింగ్ యాజ్ Q/2. ఆ Q/2 మొత్తం కూడా ఇక్కడ వచ్చి డివైడ్ అవ్వాలి యాక్చువల్గా, కానీ ఇక్కడ -Q/2 ఉండాలి కదా. సో ఇక్కడ Q/2 ఉండాలి. సో ఇక్కడ Q/2 వచ్చేసింది కాబట్టి ఇక్కడ 0 రావాలి, ఎందుకంటే టోటల్గా దీని మీద వచ్చేది Q/2. ఆ Q/2 మొత్తం కూడా ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఏమి రాదు, 0 రావాలి. అవుటర్ ప్లేట్స్లో అందుకే 0 వస్తుంది. సో వీఆర్ ఎస్టాబ్లిషింగ్ దట్ ద చార్జ్ ఆన్ ద అవుటర్ మోస్ట్ సర్ఫేసెస్ ఇస్ 0. నెక్స్ట్ ఇన్నర్ సర్ఫేసెస్ ఈస్ Q/2 ఈచ్. నెక్స్ట్ ఇన్నర్ సర్ఫేసెస్ ఆర్ -Q/2 ఈచ్. వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ బట్టి మనం రూల్స్ అప్లై చేస్తే ఇలా మనం చార్జెస్ని, టోటల్ ఛార్జ్ని డివైడ్ చేసుకొని వీ హ్యావ్ రిటర్న్ హియర్. నౌ ద నెగటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ సప్లైస్ చార్జ్ ఆఫ్ -Q కదా, అందుకని వీఆర్ ఏబుల్ టు డూ దట్. అజ్యూమ్ దట్ లాజిక్ అండ్ వీ కెన్ డూ ఇట్. సో వన్స్ వీ డూ దట్, కెపాసిటెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ A అండ్ B. ఇక్కడ ఏ ప్లేట్కి B ప్లేట్కి కెపాసిటెన్స్ ఎంత ఉంటుంది? గ్యాప్ ఎంత ఇచ్చారు? 0.2 mm గ్యాప్ ఇచ్చారు. సో ε0 A/D ఫార్ములా యూజ్ చేయాలి. ఇప్పుడు ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఫార్ములా యూజ్ చేసి మనం ఫస్ట్ కెపాసిటెన్స్ బిట్వీన్ A అండ్ B తెలుసుకోవాలి. సో ద కెపాసిటెన్స్ ఈజ్ గివెన్ బై ε0 విచ్ ఈస్ 8.85 × 10⁻12 ఇంటూ ఏరియా సెంటీమీటర్ స్క్వేర్లో ఇచ్చారు, మనం మీటర్ స్క్వేర్లో కన్వర్ట్ చేసుకున్నాం, డివైడెడ్ బై డిస్టెన్స్ ఈజ్ గివెన్ ఇన్ 2 × 10⁻4 మీటర్ డైరెక్ట్లీ.
0.2 mm కదా, సో ఇట్ ఈస్ 2 × 10⁻⁴ మీటర్. సో ఎప్సిలాన్ నాట్ A/D ఫార్ములా. సో ఎప్సిలాన్ నాట్ A/D ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మన కెపాసిటెన్స్ ఆఫ్ ద వన్ A అండ్ B పార్టీస్ 0.885 నానో ఫారెడ్. సో కెపాసిటెన్స్ వచ్చేసింది. ఛార్జ్ తెలుసుకోవాలంటే ఛార్జ్ ఈస్ కెపాసిటెన్స్ మల్టిప్లైడ్ బై ద పొటెన్షియల్. పొటెన్షియల్ అప్లైడ్ ఈస్ 20 volt. Capacitance is 0.885 nanofarad. So the charge on each plate is Q/2 కదా, ఇందాక చూసాం కదా. సో Q/2 is equal to C into V. So C we have calculated. So C into V is 17.7 nanocoulomb. If you multiply this, you will get this 17.7 nanocoulomb. So the equivalent capacitance is Q/20, that is charge divided by the voltage, that is equivalent capacitance. So ఈ system ki equivalent capacitance is charge, total charge divided by total potential. Total charge we have calculated as 17.7. So if you divide that by 20, you will get 1.77 nanofarad. This is the equivalent capacitance for the given set of two capacitors. So this is how we can calculate this thing, equivalent capacitance. Right. Now next system ki మీరు calculate చేయండి. Find the equivalent capacitance for the given configuration where C1 value, C2 value and C3 value are given as 3, 6 and 2. దీనికి నాకు కామన్ ప్లేట్స్ ఏదైనా ఐడెంటిఫై చేసి సిరీస్లో ఏది ఉంది, ప్యారలల్ ఏది ఉందో చూసుకొని మీరు క్యాల్కులేట్ చేయండి. అండ్ ఫైనలీ టెల్ మీ ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఫర్ దిస్ సిస్టమ్. C1 వాల్యూ, C2 వాల్యూ ఇచ్చారు మీకు. సో ట్రై టు క్యాల్కులేట్ ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఫర్ ద గివెన్ సిస్టమ్. మీరే చేయండి. ఇట్స్ ఈజీ ఓన్లీ. అంటే మీరు ఇక్కడ సమ్ మెటీరియల్ ఉన్నట్టు మనం నెవర్ నాట్ గివెన్ దట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ప్రాబ్లం. ఇక్కడ మీరు ఒక సింగిల్ ప్లేట్స్ 2 ప్లేట్స్ తీసుకొని 3 డైఎలక్ట్రిక్స్ ఫిల్లింగ్ ద ప్లేట్ విత్ 3 డైఎలక్ట్రిక్స్ బేసికలీ. This is like filling the plate with 3 dielectrics. First ఒక dielectric with some dielectric constant K1, another dielectric with dielectric constant K2. ప్లేట్స్ రెండే ఉన్నాయి ఇక్కడ, పైన ఒక ప్లేట్, కింద ఒక ప్లేట్. మళ్ళీ సమానంగా డివైడ్ చేసుకొని అనదర్ డైఎలక్ట్రిక్ ఈజ్ ఫిల్డ్ ఆన్ ద రైట్ సైడ్ K3. అలా కనుక ఫిల్ చేస్తే మనకు సేమ్ ప్యారలల్ ప్లేట్స్ మధ్య ఒక బ్యాటరీ కనెక్ట్ చేయొచ్చు బిట్వీన్ ద పాయింట్స్ A అండ్ B. మధ్యలో 3 మెటీరియల్స్ ఆర్ ఫిల్డ్. సో కెపాసిటెన్స్ అందుకే C1, C2 అండ్ C3 అని వేరీ అవుతున్నట్టు చూపిస్తున్నాను ఇక్కడ. అఫ్ కోర్స్ మీకు ఒక డైఎలక్ట్రిక్ ఉంటే కెపాసిటెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు. ఎప్సిలాన్ నాట్ A/Dలో ఎలా మాడిఫికేషన్ చేయాలి, K × ఎప్సిలాన్ నాట్ A/D. సో మీకు కెపాసిటెన్స్ డైరెక్ట్గా ఇచ్చారు. ఇక్కడ డైరెక్ట్గా ఇవ్వకుండా మీకు సేమ్ ప్రాబ్లంలో 3 dielectrics are filled in the capacitor between 2 plates A and B as shown with the dielectric constant K is equal to 5, K1, K2 is equal to 10, K3 is equal to 15 అని ఇచ్చేసి మీకు ఫైండ్ ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ అని ఇచ్చేస్తారు డైరెక్ట్గా. అప్పుడు మీరే C1, C2, C3 క్యాలిక్యులేట్ చేయాలి. కానీ ఇక్కడ ఆ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా C1, C2, C3 ఇచ్చేస్తారు మనకు. సో ఇప్పుడు మీరు ఈక్వలెంట్ కెపాసిటెన్స్ హౌ టు క్యాల్కులేట్ అండ్ టెల్. ఎంత వచ్చింది? 3, 6 and 2, రైట్. 3 and 6 you have therefore 3 and 6 are in series and finally 2 is in parallel. So correct. I think your answer is 4 microfarad. That is correct. Okay, so దానికి ఈక్వలెంట్ సర్క్యూట్ ఇలా గీసుకోవాలి. C1 అండ్ C2 దే ఆర్ ఇన్ సిరీస్, ఎందుకంటే కామన్ ప్లేట్ పైన ఉంది. సో కామన్ ప్లేట్ ఉన్న 2 ప్యారలల్ ఉండాలి. సో C1 అండ్ C3 మస్ట్ బి ఇన్ ప్యారలల్. అలాగే Bకి ఇక్కడ కామన్ ప్లేట్ ఈస్ ప్యారలల్ టు C2 అండ్ C3. సో అవి 2 ప్యారలల్గా ఉండాలి. సో C3 మస్ట్ బి దేర్ఫోర్ ప్యారలల్ టు బోత్ C1 అండ్ C2. దట్ మీన్స్ C1, C2 మస్ట్ బి ఇన్ సిరీస్. సో సిరీస్లో ఉన్నది 3 and 6 కాబట్టి సిరీస్ ఫార్ములా 3 × 6/3 + 6 యూస్ చేస్తే 2 microfarad వస్తుంది. That 2 microfarad is now in parallel to the third capacitor which is also 2 microfarad. So 2 and 2 are in parallel అంటే మనకు 4 రావాలి. కరెక్ట్, గుడ్, 4 వచ్చింది. ఇలాగే నెక్స్ట్ ప్రాబ్లం చేయండి.
C1, C3, C2, C4 4 కెపాసిటర్స్ వాల్యూ ఇచ్చారు. క్యాల్కులేట్ నౌ ఆల్సో ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్. సో ఏంటంటే ప్యారలల్ ప్లేట్ కానీ సిలిండ్రికల్ కానీ స్పెరికల్ కానీ సిరీస్ ప్యారలల్ కాంబినేషన్లో ఇచ్చినా ఎలా చేయాలని మీరు తెలుసుకోవాలి అంతే. కోర్స్ ఫార్ములాలు రీకలెక్ట్ చేయాలి మీరు. సమ్ టైమ్స్ మీకు C1, C2 డైరెక్ట్గా ఇవ్వరు. నేను ఇందాక చెప్పినట్టు K1, K2, K3, K4 ఇస్తే కూడా మీరు చేయగలగాలి. The final answer I think is correct. 6 1. Yes, 6 microfarad మీకు వస్తుంది. గుడ్. సో బేసికలీ వాట్ యూ హ్యావ్ ఇస్ C1, C3 మీరు గుర్తుపెట్టుకోవాలి. పక్క పక్కనే ఉన్నాయి, ఇవి రెండు చేయడం కాదు, అక్కడ ఇచ్చే అరేంజ్మెంట్ చూడాలి మీరు. C1, C2, C3 ఆర్ ఇన్ సిరీస్, C2, C4 ఆర్ ఇన్ ప్యారల్. ఇవి రెండు మళ్ళీ సిరీస్. సో టోటల్ ఈజ్ ప్యారలల్. సో మీరు అది మాత్రం అబ్జర్వ్ చేసుకుంటే 12 and 6 ఆర్ ఇన్ సిరీస్. సో 12, 6 సిరీస్లో వేసుకోవాలి. తర్వాత 3 and 6 ఆర్ ఇన్ సిరీస్ అగైన్. సో 3, 6 ఇన్ సిరీస్ టుగెదర్. సో సిరీస్ రెండు మీరు ఏం చేస్తారు, 12 into 6 divided by 12 plus 6 చేస్తారు ఫస్ట్. దానికి మీకు 4 వస్తుంది. తర్వాత 3 into 6 divided by 3 plus 6 చేయాలి. అది చేస్తే మీకు 2 వస్తుంది. సో ఫైనల్గా 4 and 6 ఆర్ ఇన్ ప్యారలల్ కాబట్టి 4 plus 2 చేస్తారు. 4 and 2 చేస్తే మీకు 6 వస్తుంది. ఫైనల్ ఆన్సర్ ఈజ్ 6. కరెక్ట్. So this is how you can solve any given circuit using this thing. So ఇప్పుడు ఆల్మోస్ట్ మన కెపాసిటర్స్లో వీఆర్ ఏబుల్ టు కవర్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. టుమారో అగైన్ ఫర్దర్ వీ విల్ డూ సమ్ మోర్ మోడల్స్. ఎందుకంటే కెపాసిటర్స్లోనే మనం సమ్ మోర్ సర్క్యూట్స్ వీ హ్యావ్ టు కవర్. I think tomorrow we can do that. We'll continue tomorrow with our discussion on the problems in capacitors, different types. Remaining types ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా tomorrow maximum we'll cover. Almost I think everything we'll cover tomorrow. ఒక సిరీస్ సర్క్యూట్, ప్యారలల్ సర్క్యూట్ కాంబినేషన్స్లో హౌ టు అప్లై సమ్ లాస్ అండ్ హౌ టు సాల్వ్ ఇట్. ఫర్దర్ టైప్స్ ఉన్నాయి కొన్ని, అవి కూడా కవర్ చేసేస్తే ఐ థింక్ వీ కెన్ దెన్ కాన్ఫిడెంట్లీ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ కెపాసిటర్స్. Okay, so I think we will continue our discussion on the capacitors only. Concept wise tomorrow also ilage problem based untai most discussions. Then once we cover all those remaining types also we will be able to handle all the problems. Okay, so I think I will stop here. Definitely I will give today also, I will send some problems for you. You please solve. అవునా, ఏ క్వశ్చన్ ఏమైనా డౌట్ ఉంటే క్వశ్చన్ నెంబర్ చెప్తే నేను దాన్ని బట్టి మీకు ఆన్సర్ వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి ఒకటి. Then I will be able to clarify. అవునా, ఏం కనిపించట్లేదా, ఏంటో తెలియట్లేదు ఇప్పుడు. ఓకే ఓకే, నేను చెప్తాను అయితే ఈరోజు క్లారిఫై చేస్తాను. ఓకే, అంటే నేను వాట్సాప్లో పెడితే మీరు రెస్పాన్స్ మెయిల్కి పెట్టమన్నారు మిమ్మల్ని. నేను శ్రీనివాస్ సార్తో అడిగాను నిన్న. సార్ ఏంటంటే అది మెయిల్ ఏదో క్లియర్ చేయాలి కొంచెం, అందుకని ఈ ఒక్కరోజుకి ఎవరైనా పెడితే కనుక వాట్సాప్లో పెట్టమనండి, రేపటి నుంచి అయితే సెక్షన్ మెయిల్కి పెట్టమన్నారు. అంటే ఈరోజు మీరు సెక్షన్ మెయిల్కి పెట్టచ్చు. శ్రీనివాస్ సార్ చెప్తానన్నారు. మరి జూనియర్ నీట్ అనేదో ఉంది, మీ జూనియర్ 18 ఏదో ఉంది మీకు ఐడి, నాకు గుర్తులేదు ఇప్పుడు. ఇంతకుముందు క్రియేట్ చేస్తారు అన్ని సెక్షన్స్కి యాక్చువల్గా జేఎల్స్. సార్ శ్రీనివాస్ సార్ చెప్పగలుగుతారు మీకు, అడిగితే ఒకసారి సార్ని అడగండి. లేకపోతే లేదా సార్కి గ్రూప్లో మీరు మెసేజ్ పెట్టండి. వాట్సాప్లో మీరు అందరూ పెడితే కాపీ కొడతారు, అందుకని మెయిల్లో పెడితే సేఫ్. మీరు వాట్సాప్లో పెడితే నువ్వు చేశాక ఇంకా నెక్స్ట్ మిగిలిన వాళ్ళందరూ అదే వాడేస్తారు, అందుకని అక్కడ డీన్ సార్ ఎవరు పెడతారు ఎవరు పెట్టలేదు చూస్తారంట, లిస్ట్ ఆయన దగ్గరికి వెళ్తుందంట. అందుకని బెటర్ సెండ్ ఇట్ టు మెయిల్ ఓన్లీ. ఆస్క్ మెయిల్ ఫర్ మెయిల్ ఐడి టు శ్రీనివాస్ సార్, యూ గివ్ యూ.